డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు శివాల్డే లాజిక్స్. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి గ్రూప్ 2 పేపర్ ఎక్స్ప్లెనేషన్ అనేది చూద్దాము. మొదటగా మనం మెంటల్ ఎబిలిటీ చెప్పబోతున్నాం. ఈ మెంటల్ ఎబిలిటీలో క్వాంట్ పార్ట్ చూద్దాం, దాని తర్వాత రీజనింగ్, దాని తర్వాత జనరల్ స్టడీస్ చూద్దాం. సో ఈ మెంటల్ ఎబిలిటీలో మనకు క్వాంట్ పార్ట్లో ప్రియాంక బాట్ 20 plates and 12 teacups. She marked up the plates by 15% and the cost price of each, and the teacups by 20 rupees and the cost price of each. She sold 75% of the plates and 8 teacups and made a profit of 385 rupees. If the cost price of teacup is 60% the cost price of the plate and she got no returns on unsold items. అంటే ఏదైతే అమ్ముడుపోలేదో వాటి మీద 1 రూపీ కూడా రాదు. సో ఓవరాల్గా తనకి నష్టం వస్తుందా, లాభం వస్తుందా, ఎంత వస్తుందని అడుగుతున్నారు. సో ఇక్కడ మనకు 2 types ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి. పేపర్ ప్లేట్స్ ఒకటి, టీ కప్స్ ఒకటి, రెండు ఉన్నాయి. మనకు కాస్ట్ ప్రైస్ విషయానికి వచ్చేసరికి ఒకసారి ఇక్కడ స్టేట్మెంట్ మీరు చదివినట్లయితే, సో టీ కప్పు ధర ప్లేట్ ఖరీదులో 60% అన్నాడు. అంటే ప్లేట్ ఖరీదులో 60% అంటున్నాడు కాబట్టి ప్లేట్ ఖరీదు నన్ను 100% తీసుకుంటే అప్పుడు నాకు టీ కప్పు ధర ఎంత అవుతుంది? 60% అవుతుంది. నెక్స్ట్ మనకు మార్క్డ్ ప్రైస్ ఎంత ప్రకటించారు అంటే వాళ్ళు ఎంత ప్రకటించుకున్నారు కొన్న తర్వాత. మనకి ఇక్కడ పేపర్ ప్లేట్ని ఒక 15% అధికంగా ముద్రించారు, ఎక్కువగా ముద్రించుకున్నారు. 15% ఎక్స్ట్రా అంటే అది 115% అవుతుంది. నెక్స్ట్ టీ కప్ని 20 రూపీస్ ఎక్స్ట్రా ముద్రించారు. 20% అనలేదు, 20 రూపీస్ అన్నారు. చాలా మంది స్టూడెంట్స్ ఇక్కడ మిస్టేక్ చేస్తారు, ఆన్సర్ ఇక్కడే వాళ్ళు రాంగ్ చేస్తారు. ఇక్కడ చూడండి, ఇదేమో 15% అన్నారు, ఇక్కడేమో 20 రూపీస్ అన్నారు. పర్సంటేజ్ కాబట్టి డైరెక్ట్గా యాడ్ చేశాను, రూపీస్ కాబట్టి డైరెక్ట్గా యాడ్ చేయడానికి లేదు, గమనించాలి అది మీరు. నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్ విషయానికి వచ్చేసరికి ఎన్ని అమ్ముతున్నారు వాళ్ళు? అన్ని ఆర్టికల్స్ అమ్ముతున్నారా? లేదు. ఎన్ని అమ్ముతున్నారు? 75% ఆఫ్ ద ప్లేట్స్ అమ్ముతున్నారు. అంటే 75% అంటే 3/4 వాల్యూ. మొత్తం మనకి ఎన్ని ప్లేట్స్ ఉన్నాయి? 20 ప్లేట్స్ ఉన్నాయి. ఈ 20 ప్లేట్స్లో 3/4 అంటే ఎన్ని ప్లేట్స్ అమ్ముతున్నారు? 15 ప్లేట్స్ అమ్ముతున్నారు. 15 ప్లేట్స్ ఇంటూ ఒక్కొక్క ప్లేట్ ఎంతకు అమ్ముతున్నారు? 115కి అమ్ముతున్నారు. ఎన్ని టీ కప్స్ అమ్ముతున్నారు? 8 టీ కప్స్ అమ్ముతున్నారు. 8 into 60% ప్లస్ 20. సరే, ప్రాఫిట్ ఎంత వస్తుంది? 15 మీద మనకు 15% వస్తుంది, ఒక్కో దాని మీద 15% ప్రాఫిట్. ఇక్కడ 8 మీద మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది? 20 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. ఇది ప్రాఫిట్. మనం ప్రాఫిట్నే ముందు చూసుకోవాలి. చూడండి, 15 టైమ్స్ అంటే 225%. సో 225% ప్లస్ 160 ఈజ్ ఈక్వల్ టు 385 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది మనకు, అంతే కదా? మనకు వచ్చింది 385 రూపీస్ ప్రాఫిటే కదా. ఇప్పుడు ఈ 160ని అవతల పంపిస్తే ఏమవుతుంది? 225 అవుతుంది. అంటే 225% ఈజ్ ఈక్వల్ టు 225 రూపీస్ అవుతుంది. అంటే 1% ఈజ్ ఈక్వల్ టు 1 రూపీ అని తీసుకోవచ్చుగా. 1% 1 రూపీ అని తీసుకోవచ్చు కదా. ఎస్. ఇప్పుడు మనకు ఓవరాల్గా ఎంత వచ్చింది? ఫస్ట్ టోటల్ కాస్ట్ ప్రైస్ కనుక్కుందాం. టోటల్ కాస్ట్ ప్రైస్ అంటే మనం ఎన్ని కొన్నాము? 20 ఇంటూ 100, 20 పేపర్ ప్లేట్స్ కొన్నాము ప్లస్ 12 టీ కప్స్ కొన్నాం. ఈచ్ టీ కప్ ఎంత? 60. అప్పుడు ఎంత అవుతుంది మనకు? ఇది ఒక 2000 అవుతుంది, ఇది ఒక 720 అవుతుంది. అంటే 2720 అవుతుంది. ఈ 2720 అనేది టోటల్ సిపి అవుతుంది, మొత్తం కొన్న విలువ అవుతుంది, మొత్తం అమ్మిన విలువ. మొత్తం అమ్మిన విలువ అంటే ఏంటి? ఒకసారి చూడండి, మొత్తం అమ్మిన విలువ మనం ఎన్ని అమ్ముతున్నాం? ఇదే కదా అమ్మింది, ఇవే కదా అమ్మింది మనం. 15 into 100 1500, 15 times 225 అంటే 1725 ప్లస్ 8 into 60 480, 8 into 20 అంటే ఇది 80% అవుతుంది. 80 into 8 అంటే 640 అవుతుంది. ఇది టోటల్ సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. ఎంత అవుతుంది? 2365. ఈ 2365 అనేది టోటల్ ఎస్పీ అవుతుంది, టోటల్ సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. లాస్ వచ్చింది. టోటల్ సిపిఏమో మొత్తం కొన్న విలువేమో 2720, మొత్తం అమ్మిన విలువేమో 2365. ఖచ్చితంగా లాస్ వస్తుంది. సో లాస్ ఉన్నటువంటి ఆప్షన్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. అన్ని లాసే ఉన్నాయి, కాకపోతే ఇక్కడ మనకు 5తో ఆన్సర్ ఎండ్ అవ్వాలి. సో 5తో ఎండే ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి? 355 ఉంది. సో దాని కింద మనకు మరొక ఆప్షన్ కూడా ఉంది. సో ఇక్కడ మీకు చూస్తే కనుక ఈజీగా అర్థమైపోతుంది. ఇక్కడ 135, ఇక్కడ ఒక 220. 135 220 అంటే మనకి ఎంత వస్తుంది? 355 వస్తుంది. అంటే 355 రూపీస్ నష్టం వస్తుంది మనకు. సో 355 నష్టం ఉన్నటువంటి ఆప్షన్ టిక్ కొట్టుకుంటే సరిపోతుంది. 355 రూపీస్ నష్టం వస్తుంది.
నెక్స్ట్ టైమ్ అండ్ వర్క్ క్వశ్చన్ అడిగారు, కాలము పని. మహేష్ అండ్ కృష్ణ ఆర్ ఎంగేజ్డ్ టు డూ ఏ వర్క్. మహేష్ వర్కింగ్ అలోన్ 8 hours మోర్ టు కంప్లీట్ ద దాన్ ఇఫ్ బోత్ ఆర్ టేకింగ్ టుగెదర్. అండ్ అనదర్ పర్సన్ 4.5 hours మోర్ దాన్ వర్కింగ్ టుగెదర్. అంటే ఇక్కడ మహేష్ అనే అతను ఇద్దరు కలిసి చేస్తే పట్టే టైం కన్నా మహేష్ ఒక్కటే చేస్తే ఎన్ని డేస్ ఎక్స్ట్రా పట్టిందంట? 8 days ఎక్స్ట్రా పట్టిందంట. మరి కృష్ణకి ఇద్దరు కలిసి చేస్తే వచ్చి పట్టే టైం కన్నా 4.5 hours ఎక్కువ పట్టిందంట. అయితే ఇద్దరు కలిసి ఎన్ని డేస్లో చేస్తారు? మనం టైం అండ్ వర్క్ మనం చెప్పుకున్నప్పుడు చాలా క్లియర్గా చెప్పుకున్నాం, ఒక రూల్ చెప్పుకున్నాం, మీకు తెలుసో తెలీదో. ఏ ఒక్కడే లేదు ఏబి ఇద్దరు కలిసి ఒక పనిని T hours చేస్తే ఏ ఒక్కడే చేసినప్పుడు ఇద్దరు కలిసి చేసే దానికన్నా X hours ఎక్స్ట్రా తీసుకుంటారు. బి ఒక్కడే చేసినప్పుడు ఇద్దరు కలిసి చేసే దానికన్నా Y hours ఎక్స్ట్రా తీసుకుంటారు. అప్పుడు ఇద్దరు కలిసి ఎన్ని అవర్స్లో చేస్తారని క్వశ్చన్ అడుగుతారు మిమ్మల్ని. అడిగితే మనము √XY అని చెప్తాము. కావాలంటే ఇది మీరు మన టైమ్ అండ్ వర్క్లో వన్ ఆఫ్ ద రూల్గా మనం చెప్పుకొని ఉంటాం, 9th రూల్గా చెప్పుకొని ఉంటాం. మీరు కావాలంటే వీడియో చూడండి, యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, మన కోర్సులో కూడా ఉంటుంది. సో డైరెక్ట్ పాయింట్ మనం ఇది చెప్పడం జరిగింది. ఇది గిన మీకు తెలిస్తే ఇక్కడ ఎక్స్ అంటే ఎన్ని అవర్స్ మోర్? 8 hours మోర్. వై అంటే 4.5 hours మోర్. 4.5ను మనం 9/2 అని రాయొచ్చు. 2 1s 2 4s 4 9s 36 కాబట్టి √36 అంటే 6. సో యువర్ ఆన్సర్ 6 hours. 6 గంటలు అనేది మనకి పడుతుంది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆన్సర్ చేయొచ్చు. సేమ్ రూల్ మన టైమ్ అండ్ వర్క్ బేసిక్ 10 rules చెప్పుంటాం మీకు. ఈ టైమ్ అండ్ వర్క్ అంటేనే 10 rules అని చెప్పుంటాను. 10 rulesలో ఇది 9th రూల్గా ఉంటుంది. మీరు కావాలంటే ఓపెన్ చేసి చూసుకోండి. సో మన యూట్యూబ్ ఛానల్లో కూడా ఆ వీడియో ఉంది. అట్ ద సేమ్ టైం మన కోర్సులో కూడా మనం ఇవ్వడం జరిగింది, మన యాప్ కోర్సులో కూడా. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. శివ డిఫైన్స్ ఏ నెంబర్ యాజ్ కనెక్టెడ్ విత్ 9 ఇఫ్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై 9, ఆర్ ఇఫ్ ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఈజ్ 9, ఆర్ ఇఫ్ 9 ఈజ్ వన్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ద నెంబర్ అండ్ అదర్ నెంబర్స్ ఆర్ నాట్ అలౌడ్, అదర్ నెంబర్స్ ఆర్ నాట్ కనెక్టెడ్ విత్ 9. సో ఇక్కడ 9కి ఒక కండిషన్ ఇచ్చాడు. 9కి డివిజిబుల్ అవ్వచ్చంట. 9కి డివిజిబుల్ ఏమేమి అవ్వచ్చు? 9, 18, 27, 36, 45, 54, 63, 72, 90. ఎందుకంటే మనకి ఇంక్లూడింగ్ 9 అన్నాడు, ఇంక్లూడింగ్ 90 అన్నాడు, బోత్ ఆర్ ఇంక్లూడెడ్ అన్నాడు. ఇదేంటి 9కి డివిజిబుల్ అవి అంటే 9తో భాగించబడేవి. నెక్స్ట్ ఏమన్నాడు? ఆర్ సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఈజ్, సమ్ ఆఫ్ ఇట్స్ డిజిట్స్ ఈజ్ 9 అన్నాడు. సమ్ ఆఫ్ ద డిజిట్స్ 9 అన్నా సరే ఇవే కదా, సమ్ ఆఫ్ ద డిజిట్స్ 9 అన్నా సరే ఇవే కదా మనకు వచ్చేది, ఇవే వస్తాయి కదా మనకు. ఎస్ అంటే ఫస్ట్ కండిషన్ సెకండ్ కండిషన్ రెండు సేమే. మళ్ళీ వీటిని 2 సార్లు లెక్కెట్టుకోకూడదు. కొంతమంది అలా చేస్తారు, అలా చేస్తే కూడా ఆన్సర్ వచ్చేటువంటి అవకాశం ఉంది. 2 సార్లు లెక్కెట్టకూడదు. సో నెక్స్ట్ మూడో కండిషన్ ఏమిచ్చాడంటే ఇఫ్ 9 ఈజ్ వన్ ఆఫ్ ద డిజిట్ అన్నాడు. 9 అనేది వన్ ఆఫ్ ద డిజిట్గా ఉండాలంట. అలాంటి ఏమేమి ఉంటాయి చెప్పండి? 19, 29, 39, 49, 59, 69, 79, 89. 9 వన్ ఆఫ్ ద డిజిట్గా ఉండాలి. సార్ 9 రాయొచ్చు, 9 ఇక్కడ ఆల్రెడీ రాస్తాం, రిపీట్ అవ్వకూడదు. అంటే ఇవి ఎన్ని ఉన్నాయి మొత్తం చూడండి, 2, 4, 5, 2, 4 అంటే మొత్తం ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 9 ఉన్నాయి. ఇక్కడ 9 ఉన్నాయి. ఇక్కడ ఎన్ని వస్తున్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఇక్కడ 8 ఉన్నాయి. ఇక్కడ మనకు 30, 44, 54, 81 కూడా వస్తుంది మధ్యలో. ఎస్ 81. అంటే ఇక్కడ మొత్తం మనకి ఎన్ని వస్తాయి? 10 వస్తాయి. ఇక్కడ మొత్తం ఎన్ని వస్తాయి? 10 వస్తాయి. ఇక్కడ 8 ఉన్నాయి. అంటే మొత్తం ఎన్ని వస్తున్నాయి? 18 వస్తున్నాయి. మొత్తం ఎన్ని వస్తున్నాయి? 18 వస్తున్నాయి. ఈ 18 శివ డిఫైన్ చేసుకున్న దాంట్లో ఒక సెట్. అడిగింది ఏంటంటే విచ్ ఆర్ నాట్ కనెక్టెడ్ విత్ 9 అన్నాడు. విచ్ ఆర్ నాట్ అన్నాడు. ఆ నాట్ అనేది మెన్షన్ చేయకపోతే మీ ఆన్సర్ 18 అవుతుంది. విచ్ ఆర్ నాట్ అన్నాడు. అంటే మొత్తం 1 to 90 అంటే బోత్ ఆర్ ఇంక్లూడెడ్, రెండు కలిపి తీసుకోవాలి. సో మొత్తం 90 ఉంటాయి. మనకు ఇచ్చిన కండిషన్స్ సాటిస్ఫై అయిన 18 ఉన్నాయి. అంటే ఆ కండిషన్ సాటిస్ఫై కానివి 72 ఉంటాయి. అడిగింది కండిషన్ సాటిస్ఫై కానివి ఎన్ని ఉన్నాయని అర్థం. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 72. ఒకసారి మీరు ఈ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ చూస్తే జనరల్గా స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే ఇది క్వాంట్ క్వశ్చనా, రీజనింగ్ క్వశ్చనా,
అసలు ఏ చాప్టర్ క్వశ్చన్ అనుకుంటారు. కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటి? ఎఫ్ ఇంటూ జీ. అసలు ఎఫ్ జీ ఎక్కడ ఉన్నాయి? ఫోర్త్ ఈక్వేషన్లో ఉన్నాయి. ఆ ఫోర్త్ ఈక్వేషన్ కింద మీరు చూస్తే ఎఫ్ జీ కాకుండా రిమైనింగ్ వేరియబుల్స్ ఏమున్నాయి? డి ఉంది, అదేవిధంగా ఈ ఉంది. అంటే ఈ రెండింటిని మనం అజంప్షన్ చేసుకుంటే సరిపోతుంది. ఏం అజంప్షన్ చేసుకోవాలి సార్? ఇక్కడికి మీరు చూస్తే 2 డిజిట్ నెంబర్ అనేది థ్రైస్ రిపీట్ అయింది, 3 డిజిట్ నెంబర్ అనేది ట్వైస్ రిపీట్ అయింది. మనం నెంబర్ సిస్టమ్ క్లాస్లో కూడా చెప్పుకున్నాం ఈ మోడల్లో వస్తే. ఎప్పుడైనా సరే ఒక 2 డిజిట్ నెంబర్ థ్రైస్ రిపీట్ అయినా, 3 డిజిట్ నెంబర్ ట్వైస్ రిపీట్ అయినా ఆ నెంబర్ ఖచ్చితంగా 101తో డివిజిబుల్ అవుతుంది, అదేవిధంగా 10101తో కూడా డివిజిబుల్ అవుతుంది. అంటే ఇక్కడ డి ప్లేస్లో మీరు 1 తీసుకొని ఈ ప్లేస్లో కింద 0 సబ్స్టిట్యూట్ చేస్తే సాటిస్ఫై అయిపోతుంది. నో డౌట్ ఇన్ దట్ వన్. మీరు కావాలని చూడండి, ఇప్పుడు ఇది ఉంది 101, ఇది ఉంది 10101, ఇది ఉంది 1001. ఇవి అన్నిటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది చెప్పండి మనకు? 10101, నెక్స్ట్ 1001, నెక్స్ట్ 101. వీటన్నిటిని యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది? 30211, 11,203 వస్తుంది. 11,203 అంటే ఎఫ్ ప్లేస్లో ఏమొచ్చిందో 2 వచ్చింది, జీ ప్లేస్లో ఏమొచ్చింది 3 వచ్చింది. 11,203 ఎఫ్ ప్లేస్లో 2 వచ్చింది, జీ ప్లేస్లో 3 వచ్చింది. అంటే మనకు ఆన్సర్ ఏమవుతుంది? ఎఫ్ ఇంటూ జీ అడిగారు కాబట్టి 2 ఇంటూ 3. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 6. చాలా సింపుల్గా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆన్సర్ చేయొచ్చు. మనం నెంబర్ సిస్టమ్ ఆల్రెడీ ఈ లాజిక్ చెప్పుకున్నాం మనం. నెక్స్ట్, సునీత ఈజ్ వర్కింగ్ యాజ్ ఏ డిప్యూటీ కలెక్టర్ అండ్ గెట్స్ మంత్లీ శాలరీ ఆఫ్ 74,000. షీ యూజ్డ్ టు స్పెండ్ ఇట్ ఆన్ ద 3 heads: పర్సనల్ అండ్ ఫ్యామిలీ ఎక్స్పెన్సెస్, మెడికల్ అండ్ charity, and the rest were her savings. P was 70% of her salary, M was 20% of P, and C was 15% of M. When she gets a salary hike, her salary is 60% higher than its previous one. She maintained the same percentage of P, but M become 25% of P and C become 20% of M. The difference between the two savings is what? అంటే ఒకసారి మీరు జాగ్రత్తగా గమనిస్తే తన శాలరీ 74,000 ఉంది, అది పక్కన పెట్టండి. నేను 100 తీసుకుంటున్నాను. శాలరీ అంటే ఇన్కమ్ నేను 100 తీసుకుంటున్నాను. ఇన్కమ్ 100 తీసుకుంటున్నాను. ఎం విషయానికి వచ్చేసరికి ఫస్ట్ ఏంటి? పర్సనల్ ఎక్స్పెన్సెస్ అంటే పి విషయానికి వచ్చేసరికి సో ఎంత? పి వాస్ 70% ఆఫ్ హర్ శాలరీ. అంటే 70% ఆఫ్ హర్ శాలరీ అంటే 70. నెక్స్ట్ ఎం ఏంటి? 20% ఆఫ్ పి అన్నాడు. ఎం ఏమన్నాడు? 20% ఆఫ్ పి అన్నాడు. 20% ఆఫ్ 70 అంటే 14. నెక్స్ట్ సి ఏమన్నాడు? 15% ఆఫ్ ఎం అన్నాడు. 15%, దీంట్లో 15%, దీంట్లో అంటే 14లో 15%. 10% అంటే 1.4, 5% అంటే 0.7. అప్పుడు మనకు 15% అంటే ఎంత వస్తుంది? 2.1 వస్తుంది. ఇంకా రిమైనింగ్ హర్ సేవింగ్స్ అంటే ఎంత వస్తుంది? ఇక్కడ 84, 86.1. అంటే రిమైనింగ్ సేవింగ్స్ కాబట్టి ఇక్కడ రాస్తున్నాను చూడండి. సేవింగ్స్ ఇక్కడ రాస్తున్నాను, పొదుపు సేవింగ్స్ 86.84, 86.1. అంటే 86.1 తీసేస్తే 13.9 అనేది సేవింగ్ అవుతుంది. ఇది ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ ఏంటంటే, ఇది ఫస్ట్ కండిషన్, సో స్టార్టింగ్ కండిషన్ ఇది. సెకండ్ కండిషన్లో ఏమన్నాడంటే శాలరీ 60% పెరిగింది. అప్పుడు ఏమవుతుంది? న్యూ శాలరీ ఏమవుతుంది? 60% పెరిగిందంటే 160 అవుతుంది న్యూ శాలరీ. నెక్స్ట్ ఏమన్నాడు? సో ఇక్కడికి మీరు చూస్తే సేమ్ పర్సంటేజ్ ఆఫ్ పి మాత్రం సేమ్ పర్సంటేజే. అంటే ప్రీవియస్ 70%, ఇప్పుడు కూడా అలానే ఉంది. 70% ఎంత వస్తుంది? 112 వస్తుంది. 70% ఆఫ్ 160, 10% 16, 7 into 16 112. సో నెక్స్ట్ ఏమన్నాడు? పి యొక్క ఖర్చు అదే శాతాన్ని కొనసాగిస్తుంది. ఎం యొక్క ఖర్చు పిలో 25%, దీంట్లో 25%. 25% అంటే మనం 2 times హాఫ్ చేయాలి. సో దీన్ని హాఫ్ చేస్తే 56, 56ని హాఫ్ చేస్తే 28. ఇది ఏంటి? ఎం. నెక్స్ట్ ఏంటి? సి యొక్క ఖర్చు ఎంలో 20%. ఎంలో 20% అంటే దీంట్లో 20%. 10% అంటే 2.8, 20% అంటే 5.6. ఇవన్నీ కూడా ఎక్స్పెండిచర్స్ కదా, అన్ని యాడ్ చేయండి ఎంత వస్తుంది? సో 28 యాడ్ చేస్తే 150 వస్తుంది. 140, 145.6. 145.6 అంటే సేవింగ్ ఎంత అవుతుంది? 145.6. 145.6 అంటే 14.4 వస్తుంది. అంతకుముందు సేవింగ్స్ ఎంత? 13.9. ఇప్పుడు సేవింగ్స్ ఎంత? 14.4. అంటే సేవింగ్స్ ఎంత ఇంక్రీజ్ అయినా? సేవింగ్స్ 0.5% ఇంక్రీజ్ అయినాయి.
0.5% ఇంక్రీజ్ అయినాయి. అడిగింది ఏంటి, రెండు పొదుపుల మధ్య వ్యత్యాసం ఎంత, వ్యత్యాసమే కదా కనుక్కుంది మనం, 0.5%. తన యొక్క శాలరీలో 0.5%. తన శాలరీ ఎంత, 74,000 మీద 0.5% కనుక్కుంటే సరిపోతుంది. 1% అంటే 740, 2 zeros రిమూవ్ చేయాలి. 0.5% అంటే దాంట్లో హాఫ్, 370. అంటే రెండు పొదుపుల మధ్య వ్యత్యాసము, సో రెండు సేవింగ్స్ మధ్య వ్యత్యాసం 370. సో ఆప్షన్ 2 అనేది మీ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, విజయ్ ఇన్వెస్టెడ్ ఏ సమ్ ఆఫ్ 8,192 at 15% per annum in a State Bank of India. So what is the compound interest for the sum invested by Vijay for 1/4 years if interest is compounded 5 monthly? సో 5 నెలలకు ఒకసారి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తున్నామంట. ఇప్పుడు 1 year కంటే 12 months కదా, 12 monthsకి 15% అవుతే మనకు 5 monthly కావాలి. 5 monthsకి ఎంత అని అడుగుతున్నారు. సో మనకు 75/12 వస్తుంది, క్రాస్ మల్టిప్లై చేస్తే 12 ఎగ్జాక్ట్గా ఎన్ని టైమ్స్ పోతుంది, 6 1/4 టైమ్స్ పోతుంది. 12 6 hours 72, రిమైండర్ ఇస్ 3, 3/4, 3/12 అంటే 1/4. సో 6 1/4, 6 1/4 అంటే మనం 1/16 అని కూడా రాసుకోవచ్చు. మనకు మొత్తం 1/4 ఇయర్స్, 1/4 ఇయర్స్ అంటే ఎన్ని నెలలు, 15 months. 1/4 అంటే 15 months. 15 monthsలో ఎన్ని 5 monthsలు ఉంటాయి, 3 ఉంటాయి. అంటే మనం 3 cycles వేయాలి. ఫస్ట్ చూడండి, 8,192 మీరు ఫార్ములా దొరికిన వెళ్ళారంటే సర్కస్ అవుతుంది. 8,192లో మనం 1/16 కనుక్కుంటే ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. సో 16 5 hours 80, 16 1 hours, 16 2 hours. అంటే ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ 512, ఫస్ట్ 5 months ఇంట్రెస్ట్. సెకండ్ 5 months ఇంట్రెస్ట్ ఎలా వస్తుందంటే 512 ప్లస్ దీని మీద మళ్ళీ 1/16 కనుక్కుంటే వస్తుంది, దీని మీద మళ్ళీ 1/16. అప్పుడు 16 3 hours 48, 16 2 hours. అంటే సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది మనకు, సెకండ్ 5 months ఇంట్రెస్ట్ 544 వస్తుంది. థర్డ్ 5 months ఇంట్రెస్ట్ కావాలంటే 544 ప్లస్ దీంట్లో 1/16 వాల్యూ కనుక్కోవాలి, దీంట్లో 1/16 వాల్యూ కనుక్కోవాలి. సో 16 3 hours 48, 16 4 hours 64. అంటే మనకి ఎంత వస్తుంది, 578 వస్తుంది. ఇది ఫస్ట్ 5 months ఇంట్రెస్ట్, ఇది సెకండ్ 5 months ఇంట్రెస్ట్, ఇది థర్డ్ 5 months ఇంట్రెస్ట్. మీరు ఫార్ములా చేశారంటే అసలుకి అది అయిపోయేసరికి ఎగ్జామ్ కూడా అయిపోయింది. సో ఇలా చేస్తే మీకు ఈజీ అవుతుంది చూడండి. 500 500 500 1500. సో ఇక్కడ 12 ఇక్కడ యాడ్ చేస్తే ఇది 90 అవుతుంది. 90 ప్లస్ 44 అంటే 134. 134 ప్లస్ 1500 1634. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్, 1634. లేదు యూనిట్ డిజిట్ చూసుకున్నా సరిపోతుంది. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 8 ఉంది. యూనిట్ డిజిట్ చూస్తే ఎండ్ విత్ 4 వస్తుంది. ఎండ్ విత్ 4 ఉన్నటువంటి ఆప్షన్ ఒకటే ఉంది, అదే మీ ఆన్సర్ అవుతుంది. ఎండ్ విత్ 4 ఉన్నటువంటి ఆప్షన్ ఒకటే ఉంది, సో అదే మన ఆన్సర్ అవుతుంది. సో మనకి ఇక్కడ డేటా ఇంటర్ప్రిటేషన్ ఇవ్వడం జరిగింది. సో ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ యొక్క థీమ్ ఏంటంటే ఆడుదాం ఆంధ్ర, ఆంధ్రప్రదేశ్లో ఆడుదాం ఆంధ్ర అనే ప్రోగ్రామ్ జరిగింది రీసెంట్గా. ఈ ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రాంలో క్రికెట్ మ్యాచ్. సో ఫైనల్గా 2 టీమ్స్ వచ్చాయి. ఒకటి విశాఖపట్నం టీం వచ్చిందంట, 2 వైఎస్ఆర్ కడప డిస్టిక్ నుంచి ఒక టీం వచ్చిందంట. ప్రతి టీంకి ఏంటంటే ఇక్కడ జనరల్గా మన క్రికెట్ టీంలో 11 మందిని తీసుకుంటారు. బట్ ఇక్కడ ఇచ్చిన సమ్ ప్రకారం రూల్స్ ఏంటంటే 5 members టీం తీసుకోవాలి. 5 members టీం తీసుకోవాలి. కండిషన్స్ ఏంటంటే 5 members టీం తీసుకోవాలి. బీసీ కెనాట్ బి సెలెక్టెడ్ టుగెదర్. బీసీ అనే వాళ్ళు కలిపి ఉండకూడదు. 5 members ఉండాలి. బీసీ ఒకే టీంలో ఉండకూడదు, బీసీ కలిసి ఉండకూడదు ఒకే టీంలో. నెక్స్ట్ ఏంటంటే వికెట్ కీపర్ ఖచ్చితంగా ఉండాలి. ఆ 5 membersలో ఒకళ్ళు వికెట్ కీపర్ ఉండాలి. ఆ 5 members టీంలో ఒకళ్ళు వికెట్ కీపర్ ఉండాలి. సో నెక్స్ట్ ఈ అండ్ జీ కెనాట్ బి సెలెక్టెడ్ టుగెదర్. ఈ అండ్ జీ కూడా కలిపి సెలెక్ట్ చేయకూడదు, అంటే ఒకే టీంలో సెలెక్ట్ చేయకూడదు. నెక్స్ట్ అమాంగ్ ఈఎఫ్జిహెచ్, ఈఎఫ్జిహెచ్ అనే వాళ్ళలో ఎవరైనా సరే, ఈఎఫ్జిహెచ్ అనే వాళ్ళలో ఎవరైనా సరే ఇద్దరే తీసుకోవాలి. వీళ్ళలో ఎవరైనా సరే ఇద్దరే ఉండాలి, నలుగురిని తీసుకోకూడదు. ఏఈ సెలెక్టెడ్, హెచ్ మస్ట్ అండ్ షుడ్ అంటున్నాడు, అంటే ఏహెచ్ ఖచ్చితంగా కలిసి ఉండాలంట. వీళ్ళిద్దరిని విడగొట్టడానికి లేదు. దేర్ మస్ట్ బి అట్లీస్ట్ 2 batsmen అండ్ 2 bowlers. ఆ 5 membersలో 2 bowlers ఉండాలి, 2 batsmen ఉండాలి. అంటే 5 members తీసుకుంటే 5 members టీం తీసుకుంటే ఒకళ్ళు వికెట్ కీపర్ ఉండాలి, 2 bowlers ఉండాలి, 2 batsmen ఉండాలి. ప్లస్ బీసీ కలిసి ఉండకూడదు, ఈజీ కలిసి ఉండకూడదు. ఈఎఫ్జిహెచ్లో ఎవరైనా ఇద్దరే తీసుకోవాలి, ఏహెచ్ ఖచ్చితంగా కలిసి ఉండాలి. ఇవి కండిషన్స్. అండ్ సి కన్సిడర్డ్ అయితే బోత్ బ్యాట్స్మెన్ అండ్ వికెట్ కీపర్. సి అనేవాడు బ్యాట్స్మెన్ గానే యూజ్ చేసుకోవచ్చు, లేదంటే వికెట్ కీపర్ గానే యూజ్ చేసుకోవచ్చు. సో 2 పాసిబిలిటీస్ ఉన్నాయి సికి మాత్రం. కాకపోతే ఎవరిని తీసుకుంటే
వాళ్ళకి ఎంత పే చేయాలి అంటే మనం ఆ మెంబర్ని తీసుకున్నందుకు మనం ఆ మ్యాచ్ ఆడినందుకు అతనికి మనం మనీ పే చేయాలి. మరి ఎవరిని తీసుకుంటే ఏ తీసుకుంటే 5,000 పే చేయాలి, బి తీసుకుంటే 5,500, సి తీసుకుంటే 6,500, ఇలా ఎవరిని తీసుకుంటే ఏం పే చేయాలన్నది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీన్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ సింపుల్గా 5 మెంబర్స్ టీం ఉండాలి, 2 బ్యాట్స్మెన్స్ ఉండాలి, 2 బౌలర్స్ ఉండాలి, 1 వికెట్ కీపర్ ఉండాలి. ఎవరెవరు కలిసి ఉండకూడదు, ఎవరెవరు కలిసి ఉండాలి అనే కండిషన్స్ ఇచ్చున్నాడు. ఎవరిని తీసుకుంటే ఎంత పే చేయాలనేది కూడా మనకు డేటా ఇచ్చున్నాడు. దీన్ని బట్టి క్వశ్చన్స్ అడిగారు. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. సో ఇఫ్ ఇట్ ఈస్ నోన్ దట్ ద స్టేడియం ఈజ్ ఫేవరబుల్ టు స్పిన్ బౌలింగ్ అండ్ ద వైఎస్ఆర్ కడప టీమ్ డిసైడెడ్ టు సెలెక్ట్ సి అండ్ జి కంపల్సరీ. సిజిని కంపల్సరీగా సెలెక్ట్ చేయాలంట. ఈ సిని జీని వైఎస్ఆర్ కడప టీము ఖచ్చితంగా తప్పకుండా ఎంపిక చేయాలంట. అప్పుడు అన్ని షరతులను వర్తింపజేస్తూ సో జట్టుకి ఎంత మొత్తము అవుతుందని అడుగుతున్నాడు. సో ఒకసారి మీరు ఇక్కడ ఏం చూసినట్లయితే ఇక్కడ ఆల్ ఆఫ్ యూ మన కండిషన్స్ ఏంటి, సిజి అనే వాళ్ళు కంపల్సరీగా ఉండాలి. అయితే ఎంత మొత్తం అవుతుందో అడుగుతున్నాడు. ఇప్పుడు సిజి కంపల్సరీగా ఉండాలి కాబట్టి సికి ఎంత పే చేస్తున్నాం, 6,500 పే చేస్తున్నాం. సికి ఎంత పే చేస్తున్నాం, 6,500. జీ కూడా కంపల్సరీగా ఉండాలి. జీకి ఎంత పే చేస్తున్నాం, 5,500. ఈ ఇద్దరితో పాటు ఇంకొక ముగ్గురు మనం తీసుకోవాలి. 5,500. జీకి ఎంత, 5,500. ఈ ఇద్దరితో పాటు ఇంకొక ముగ్గురిని తీసుకోవాలి. జీ అనేవాడు ఎవడిక్కడ, బౌలరు, స్పిన్ బౌలరు. సి అనే అతను బ్యాట్స్మెన్ గానే యూజ్ చేసుకోవచ్చు, వికెట్ కీపర్ గానే యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూడండి, సి ఉన్నాడు కాబట్టి బి రాకూడదు కదా. ఇంకా ఖచ్చితంగా బ్యాట్స్మెన్లు అనే వాళ్ళు ఇద్దరు ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా ఏ రావాలి, ఎందుకంటే ఇద్దరు బ్యాట్స్మెన్లు ఉండాలి కాబట్టి ఏ రావాలి. ఏ వస్తే మనం ఏ ఎంత పే చేయాలి, 5,000 పే చేయాలి. ఎందుకంటే బీసీ ఉండకూడదు. సి వచ్చాడు కాబట్టి బి మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ జీ వస్తే ఎవరు ఉండకూడదు, ఈ ఉండకూడదు. ఈ ఉండకూడదు. ఎఫ్ జీహెచ్లో ఖచ్చితంగా ఇద్దరు సెలెక్ట్ చేయాలిగా. ఆల్రెడీ మనం జీని సెలెక్ట్ చేసాంగా. అంటే జీని సెలెక్ట్ చేసాం కాబట్టి ఇంక ఖచ్చితంగా ఎవరిని సెలెక్ట్ చేయాలి, ఇక్కడ ఏ ఉన్నాడు కదా. ఏ ఉంటే ఖచ్చితంగా ఎవరు ఉండాలి, హెచ్ ఉండాలి. ఏ ఉంటే ఎవరు ఉండాలి, ఖచ్చితంగా హెచ్ ఉండాలి. హెచ్ కూడా ఫాస్ట్ బౌలరేగా, 5,500 ఇవ్వచ్చు అతనికి. ఏ ఉంటే ఖచ్చితంగా హెచ్ ఉండాలి. వాళ్ళిద్దరు ఒక పేర్ లాంటి వాళ్ళని విడగొట్టకూడదు మనం. సో ఇంకొకళ్ళు కావాలి. ఏ అనేవాడు బ్యాట్స్మెన్, జీ అనేవాడు బౌలరు, హెచ్ అనేవాడు కూడా బౌలరే. ఇద్దరు బౌలర్స్ వచ్చేసారు, ఒక బ్యాట్స్మెన్ వచ్చేసాడు. అంటే ఖచ్చితంగా మనం ఒక బ్యాట్స్మెన్ అని తీసుకోవాలి, లేదంటే వికెట్ కీపర్ అని తీసుకోవాలి. ఇంకా బ్యాట్స్మెన్ ఏని మనం నెగ్లెక్ట్ చేసాం ఆల్రెడీ, ఏని తీసేసుకున్నాం ఆల్రెడీ, బి తీసుకోకూడదు. ఇంకెవరున్నారు బ్యాట్స్మెన్, ఖచ్చితంగా సి. అంటే సిని మనం ఇక్కడ బ్యాట్స్మెన్ గానే ట్రీట్ చేయాలి. ఎందుకంటే ఇద్దరు బ్యాట్స్మెన్ కంపల్సరీగా ఉండాలి. ఎందుకంటే బి లేడు కాబట్టి ఖచ్చితంగా సిని నువ్వు బ్యాటింగ్ రోలే చేయమని చెప్పాలి. అప్పుడు ఆటోమేటిక్గా ఎవరు తీసుకోవాలి, డీని తీసుకోవాలి. స్పెషలిస్ట్ వికెట్ కీపర్ని తీసుకోవాల్సి వచ్చేది. స్పెషలిస్ట్ వికెట్ కీపర్ తీసుకుంటే అతనికి ఎంత పే చేయాలి, మనం 5,500 పే చేయాలి. సో ఈ మొత్తం కలిపి ఆ టీంకి ఎంత పే చేసినా అడుగుతున్నారు. సో ఒకసారి మీరు చూడండి. సో 5,500 వచ్చేసరికి 11,000 అవుతుంది. ఇక్కడ 5,500, 6,500, ఇది 12,000 అవుతుంది. 12,000 ప్లస్ ఇది ఒక 11,000, 23,000. 23,000 ప్లస్ 5,000, 28,000 అవుతుంది. అంటే మొత్తం కూడా ఆ టీంకి వీళ్ళు ఎంత పే చేయాలి, సో 28,000 రూపీస్ పే చేయాలి. సో ఆప్షన్ 3 అనేది మీ ఆన్సర్గా చెప్పవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఇట్ ఈస్ నోన్ దట్ ద స్టేడియం ఈజ్ ఫేవరబుల్ టు ఫాస్ట్ బౌలింగ్ అంట. వైఎస్ఆర్ కడప టీమ్ డిసైడెడ్ టు కంపోజ్ ద టీమ్ విత్ 2 ఫాస్ట్ బౌలర్స్. ఖచ్చితంగా ఇద్దరు ఫాస్ట్ బౌలర్స్ ఉండాలి. దెన్ వాట్ వుడ్ బి ద లీస్ట్ అమౌంట్ ఎంత అని అడుగుతున్నాడు. దట్ కెన్ స్పెండ్ టు ఫార్మ్ ఏ టీమ్ సాటిస్ఫైయింగ్ ఆల్ ద కండిషన్స్. ఇద్దరు ఫాస్ట్ బౌలర్స్ తీసుకోవాలంట, మరి టీం ఎంత ఖర్చు పెట్టవచ్చు అని అడుగుతున్నారు. సో ఒకసారి మీరు చూసినట్లయితే ఇప్పుడు మనకు ఇద్దరు ఫాస్ట్ బౌలర్స్ ఉండాలనే కండిషన్ మనకు రావాలి. ఇద్దరు ఫాస్ట్ బౌలర్స్ అంటే ఇక్కడికి మీరు చూసినట్లయితే ఇద్దరు ఫాస్ట్ బౌలర్స్ ఎవరెవరు ఉన్నారు, ఇద్దరు ఫాస్ట్ బౌలర్స్. స్పిన్నర్స్ మనం ఎలిమినేట్ చేయాలి, ఖచ్చితంగా స్పిన్నర్స్ మనం ఎలిమినేట్ చేయాలి. ఎందుకంటే ఆ పిచ్చి ఫాస్ట్ బౌలర్కి చేస్తంట. ఇద్దరు ఫాస్ట్ బౌలర్స్ని తీసుకోవాల్సింది ఖచ్చితంగా, ఎందుకంటే ఇద్దరు బౌలర్స్ ఉండాలి కాబట్టి. అంటే ఎఫ్ని తీసుకుంటే ఎంత, 6,000 పే చేయాలి. ఇంకా హెచ్ని తీసుకుంటే 5,500 పే చేయాలి. ఇద్దరు కంపల్సరీ. మీకేం చెప్పాను, హెచ్ వచ్చాడంటే ఏ ఖచ్చితంగా రావాలి. ఎందుకంటే వాళ్ళిద్దరు ఒక పేర్ లాగా ఉంటారు. ఇతను బౌలరే. ఏ బ్యాట్స్మెన్ కింద ట్రీట్ చేయాలి. ఏ ఎంత పే చేయాలి, 5,000 పే చేయాలి. ఎందుకంటే ఏ హెచ్ కంపల్సరీగా ఉండాలి. ఇంకా నెక్స్ట్ ఏంటి మనకి ఇక్కడ
ఈఎఫ్జిహెచ్ లో ఇద్దరినే తీసుకోవాలి. ఈఎఫ్జిహెచ్ అంటే ఈఎఫ్జిహెచ్ లో ఆల్రెడీ ఎఫ్ తీసుకున్నాం, హెచ్ తీసుకున్నాం. ఎఫ్ తీసుకున్నాం, హెచ్ తీసుకున్నాం కాబట్టి ఇంకెవరిని తీసుకోకూడదు, ఈని తీసుకోకూడదు, జీని తీసుకోకూడదు, అయిపోయింది ఇంకా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, బీసీ కలిసి ఉండకూడదు కదా, బీసీ కలిసి ఉండకూడదు కదా, అంటే బీసీలో ఎవరినైనా ఒకరినే తీసుకోవాలి. బీసీలో ఎవరినైనా ఒకరినే తీసుకోవాలి. బీసీలు కలిసి ఉండకూడదు, బీసీలో ఎవరినైనా ఒకరినే తీసుకోవాలి. మరి ఎవరిని తీసుకోవాలి, మనకు తక్కువ ఎక్స్పెండిచర్ కావాలి. తక్కువ ఎక్స్పెండిచర్ కావాలి. ఇప్పుడు మనకి ఎవరు కావాలి, ఒక బ్యాట్స్మెన్ కావాలి, అదేవిధంగా ఒక వికెట్ కీపర్ కావాలి. మరి బీని తీసుకుంటే సీని తీసుకోకూడదు, ఎందుకంటే వీళ్ళిద్దరిలో ఇద్దరిని తీసుకోకూడదు. మనం డీని కూడా తీసుకోవచ్చుగా, ఎస్ డీని కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే వికెట్ స్పెషలిస్ట్ వికెట్ కీపర్ కాబట్టి. ఏని ఆల్రెడీ తీసుకున్నాం. ఇప్పుడు బిలో సిలలో ఎవరినైనా ఒకరినే తీసుకోవాలి, బీసీలలో ఒకరినే తీసుకోవాలి, ఎందుకంటే ఇద్దరు ఉండకూడదు కాబట్టి. వీళ్ళిద్దరిలో ఒకరినే తీసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా డీని తీసుకోవాలి. బీసీలో ఇద్దరిలో ఒకరినే తీసుకోవాలి, ఖచ్చితంగా డీని తీసుకోవాలి. అప్పుడు డీకి ఎంత పే చేయాలి, 5,500 పే చేయాలి. బీసీలో ఎవరు తక్కువకి వస్తే వాళ్ళని తీసుకుంటే మంచిది. బీసీలో ఎవరు తక్కువకి వస్తే వాళ్ళని తీసుకుంటే సరిపోద్ది. అంటే బీని తీసుకుందాం. బీని తీసుకుంటే ఎంత వస్తుందన్నా 5,500 పే చేయాలి. ఇప్పుడు చూడండి, ఇది 11,000 అవుతుంది, 17,000, 22,000, 27,500, అంటే మొత్తం ఎంత 27,500 పే చేస్తే సరిపోతుంది. సో మీరు 27,500 అనేది లీస్ట్ అమౌంట్. ఆప్షన్ 3 అనేది మీ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ కండిషన్ చూడండి, వైఎస్ఆర్ కడప టీమ్ డిసైడెడ్ టు కంపోజ్ ద టీమ్ విత్ 1 ఫాస్ట్ బౌలర్, 1 స్పిన్నర్, 1 ఫాస్ట్ బౌలర్ ఉండాలి, 1 స్పిన్నర్ ఉండాలి. సో ఆ బడ్జెట్ వచ్చేసరికి ఓన్లీ 26,500 ఉంది. వాళ్ళ దగ్గర బడ్జెట్ 26,500 ఉంది టు ఫార్మ్ ఏ టీమ్. దెన్ హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ మెంబర్. సో ఎవరు మెంబర్ గా ఉండకూడదు, అన్ని కండిషన్స్ సాటిస్ఫై చేయాలి. 26,500 మన దగ్గర డబ్బులు ఉన్నాయి, మరి ఎవరిని మెంబర్ గా తీసుకోకూడదు అని అడుగుతున్నారు ఇచ్చిన వాళ్ళల్లో. సో ఒకసారి మీరు జాగ్రత్తగా చూస్తే, ఒక ఫాస్ట్ బౌలర్ ఉండాలి, ఒక స్పిన్నర్ ఉండాలి, ఒక ఫాస్ట్ బౌలర్ ఉండాలి, ఒక స్పిన్నర్ ఉండాలి. మనకు మొత్తం 26,500 రూపీస్ మన చేతుల్లో ఉంది. 26,500 రూపీస్ మన చేతుల్లో ఉంది. ఓకే, ఒక ఫాస్ట్ బౌలర్ ఉండాలి, ఒక స్పిన్నర్ ఉండాలి. చూడండి ఒకసారి, మనీ తక్కువ ఉంది మనకు, అంటే తక్కువ ఉంది కాబట్టి మనము ఒక ఫాస్ట్ బౌలర్, ఒక స్పిన్నర్ కదా. సో ఫాస్ట్ బౌలర్, స్పిన్నర్ కాబట్టి ఈఎఫ్జిహెచ్ లో ఎవరైనా ఇద్దరినే తీసుకోవాలి. ఈ నలుగురిలో ఎవరైనా ఇద్దరినే తీసుకోవాలి. ఇద్దరు కూడా ఒక ఫాస్ట్ బౌలర్, ఒక స్పిన్నర్ని తీసుకోవాలి. ఇప్పుడు నేను ఫాస్ట్ బౌలర్లో ఇద్దరు ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు, హెచ్ని తీసుకున్నాను అనుకోండి. హెచ్కి ఎంత పే చేయాలి, 5,500 పే చేయాలి. ఇంకా నెక్స్ట్ స్పిన్లో ఎవరు ఈజీగా వస్తున్నారు, ఈ వస్తున్నాడు, ఈకి ఎంత పే చేయాలి, 5,000 పే చేయాలి. తక్కువ ఉన్న వాళ్ళని తీసుకుంటున్నాను, ఎందుకంటే నా దగ్గర టోటల్ బడ్జెట్ ఉంది 26,500 ఉంది, దానికి సాటిస్ఫై అవ్వాలి, ఆ విధంగా తీసుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు మనకు ఒక బౌలర్ వచ్చేసాడు, ఒక స్పిన్నర్ వచ్చేసాడు. సో ఎందుకంటే ఈఎఫ్జిహెచ్ లో కూడా మనకి ఎవరైనా ఇద్దరే రావాలి. ఇంకా నెక్స్ట్ ఏముంది ఇక్కడ మనకు, నెక్స్ట్ ఎవరు ఉన్నారు, ఏ హెచ్ వచ్చాడంటే ఏ రావాలి, ఖచ్చితంగా ఏ రావాలి. ఏకి ఎంత పే చేయాలి, 5,000 పే చేయాలి. మనోడు తక్కువకే వస్తున్నాడు, ఏ తీసుకున్నాం. ఒక బ్యాట్స్మెన్ తీసుకున్నాం. ఇంకా బీసీలో ఎవరైనా ఒకరిని తీసుకోవాలి. బీసీలో ఒకరిని తీసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా డీని తీసుకోవాలి, డీని తీసుకోవాలి. సో డి అంటే ఎంతనన్నా 5,500కి వస్తాడు, 5,500కి వస్తాడు. ఇంకా నెక్స్ట్ బీసీలో ఎవరైనా ఒకరిని తీసుకోవాలి. సో బీని తీసుకుందాం, బ్యాట్స్మెన్ కావాలి కాబట్టి. బ్యాట్స్మెన్ తీసుకుంటే ఎంత అవుతుంది, 5,500 అవుతుంది. వీటన్నిటిని యాడ్ చేస్తే 26,500 అవుతుంది అనేది వెరిఫై చేసుకోవాలి మీరు. చూడండి, 5,500, 5,500, 11,000, 11,000 ప్లస్ 10,000, 21,000, 21,000 ప్లస్ 5,500, 26,500 సాటిస్ఫై అవుతుంది. అంటే మనం ఖచ్చితంగా టీంలో ఎవరు ఉండాలి, సో డిఏఈ హెచ్బి, డిఏఈ హెచ్బి వీళ్ళు ఉండాలి. చూద్దాం, డిఏఈ హెచ్బి, సో డిఏబి, డిఏఈ హెచ్బి వీళ్ళు ఉండాలి మనకు ఖచ్చితంగా. అంటే ఏ ఉండాలి, ఎవరు ఉండకూడదు, సభ్యుడు కాదని అడుగుతున్నాడు. ఏ ఉండాలి ఖచ్చితంగా, హెచ్ ఉండాలి, జీ ఉండకూడదు. చూడండి ఇక్కడ జీ అవసరం లేదు మనకు, సో జీ మనకు అవసరం లేదు. ఏ ఉండాలి, హెచ్ ఉండాలి, అదేవిధంగా ఈ ఉండాలి, బి ఉండాలి. అంటే జీ ఉండకూడదు. ఇక్కడ చూడండి, మనకి తీసుకున్న దాంట్లో జీ వచ్చాడు, ఎక్కడెక్కడన్నా జీ రాలేదు, జీ రాలేదు. ఓకేనా, అంటే జీ ఉండకుండా కూడా మనం తీసుకోవచ్చు, జీ ఉండకుండా కూడా మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద స్పీడ్ ఆఫ్ రోహిత్ అండ్ లలిత్ ఆర్ 30 km/h అండ్ 40 km/h. ఇనిషియల్లీ లలిత్ ఈజ్ ఎట్ ప్లేస్ ఎక్స్ అండ్ రోహిత్ ఈజ్ ఎట్ ప్లేస్ వై. సో రెండు ప్లేసెస్ ఉన్నాయి నాన్న, ప్లేస్ ఎక్స్, ప్లేస్ వై అనే రెండు ఉన్నాయి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్, లలిత్ అనే అతను ఎక్స్ స్థానంలో ఉన్నాడు, లలిత్ ఇక్కడ ఉన్నాడు. నెక్స్ట్ రోహిత్, సో రోహిత్ ఎక్కడ ఉన్నాడు, వై స్థానం దగ్గర ఉన్నాడు. రోహిత్ వై స్థానం దగ్గర ఉన్నాడు. ఓకేనా, సో రోహిత్ స్పీడ్ వచ్చేసరికి 30 ఉంది,
అండ్ లలిత్ స్పీడ్ వచ్చేసరికి 40 ఉంది. లలిత్ స్పీడ్ వచ్చేసరికి 40 ఉంది. ద డిస్టెన్స్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై 650. ఈ ఇద్దరి మధ్య డిస్టెన్స్ అంతా 650. ఇద్దరి మధ్య డిస్టెన్స్ అంతా 650. రోహిత్ స్టార్టెడ్ ఈ జర్నీ 3 hours ఎర్లియర్ దాన్ లలిత్. రోహిత్ అనేవాడు ఒక 3 గంటల ముందుగానే స్టార్ట్ అయ్యాడు. 3 గంటల ముందుగానే అంటే 1 hourకి 30 వెళ్తాడు కాబట్టి 3 hours 90 వెళ్తాడు. అంటే రోహిత్ ఆల్రెడీ ఇక్కడికి వచ్చేస్తున్నాడు. అంటే లలిత్ స్టార్ట్ అయ్యటానికి రోహిత్ ఆల్రెడీ 90 ట్రావెల్ చేశాడు. అంటే ఇప్పుడు ఇద్దరి మధ్య డిస్టెన్స్ ఎంత ఉంటుంది? 650లోంచి 90 తీసేస్తే 560 ఉంటుంది. ఈ 560నే మీరు డిస్టెన్స్ గా తీసుకోవాలి. ఈ 560నే మీరు దూరంగా తీసుకోవాలి. ఎందుకంటే సాపేక్ష వేగం స్టార్ట్ అయ్యే సమయానికి, రిలేటివ్ స్పీడ్ స్టార్ట్ అయ్యే సమయానికి ఆ ఇద్దరు వ్యక్తుల మధ్య దూరం మాత్రమే దూరం తీసుకోవాలి తప్ప మొత్తం దూరాన్ని మీరు దూరంగా తీసుకోకూడదు. అంటే ఇప్పుడు టైం కావాలి. వాళ్ళిద్దరు ఏ టైంలో మీట్ అయ్యారు, ఎంత సమయంలో మీట్ అయ్యారు? 560. టైం కావాలి అంటే డిస్టెన్స్ బై స్పీడ్. కాలము ఈజ్ ఈక్వల్ టు దూరము బై సాపేక్ష వేగం. దూరం 560. సాపేక్ష వేగం ఏ దిశ? వ్యతిరేక దిశ. అప్పుడు 30, 40 ఏమవుతుంది? 70 అవుతుంది. అంటే ఎన్ని అవర్స్ పట్టింది వాళ్ళకి? 8 hours పట్టింది. అంటే ఇద్దరు వాళ్ళ యొక్క అంటే వాళ్ళు స్టార్ట్ చేసిన తర్వాత 8 hours పట్టింది. అంటే సింపుల్ గా లలిత్ స్టార్ట్ చేసిన తర్వాత 8 hours పట్టింది. ఇప్పుడు చూడండి, వాళ్ళు ఎక్కడ మీట్ అయ్యారంట? ఒక జెడ్ అనే ప్లేస్ దగ్గర మీట్ అయ్యారు. సమ్వేర్ ఇక్కడ జెడ్ అనే ప్లేస్ ఉంది. ఈ జెడ్ అనే ప్లేస్ దగ్గర వాళ్ళు మీట్ అయ్యారు అనుకుందాం. జెడ్ అనే ప్లేస్ వద్ద వాళ్ళు మీట్ అయ్యారు. మీట్ అయితే అడిగింది ఏంటి? ద డిస్టెన్స్ బిట్వీన్ వై అండ్ జెడ్ ఈజ్ పి. వైకి జెడ్కి డిస్టెన్స్ ఎంత అంట? పి అంట. వైకి జెడ్కి డిస్టెన్స్ ఎంత అంట? పి అంట. అడిగింది p/2 అడుగుతున్నాడు. చూడండి ఒకసారి మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ ఆల్రెడీ వై అనేవాడు 90 వచ్చేసాడు ఆల్రెడీ రోహిత్. ఆ 90 ట్రావెల్ చేసిన తర్వాత ఇంకొక 8 hours ట్రావెల్ చేశాడుగా. ఇంకొక 8 hours ట్రావెల్ చేశారు కదా. ఆ 90 ట్రావెల్ చేసిన తర్వాత ఇంకొక 8 hours ట్రావెల్ చేశాడు. అంటే 8 × 30 240. 240 + 90 330. అంటే వై నుంచి జెడ్కి ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది? 330 kilometers ఉంటుంది. ఇది పి. ఇదేంటి పి. కానీ మనం అడిగింది పి కాదు. కొంతమంది 330 అని పెట్టేస్తారు. అది రాంగ్. అది చదవరు సరిగా. పి అనేది 330. నేను కాదనట్లేదు. కానీ p/2 అడిగారు అంటే 165. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 165. సో 165 అనేది మీ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ ద మంత్ ఆఫ్ జనవరి ద స్టూడెంట్స్ ఆఫ్ చైతన్య భారతి పబ్లిక్ స్కూల్ విజిటెడ్ మిస్టర్ స్వామినాథన్ ఫార్మ్ వేర్ దే సా rabbits and pigeons. One student started counting. If the heads are counted, there are 340 heads. The legs are counted, these are 1060. He also observed that 3 pigeons died out of the total pigeons present there. So then how many live pigeons? అడిగింది లైవ్ పిజన్స్ ఎంతమంది? అంటే ఆ చనిపోయిన 3 కాకుండా టోటల్గా లైవ్ లో ఎన్ని ఉన్నాయి అంటే ముందు మనం ఆన్సర్ చేస్తే మనకు మొత్తం వస్తాయి. ఆన్సర్ వచ్చిన తర్వాత ఆ 3ని తీసేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. అడిగింది ఏంటి? పీజాన్స్ అడిగాడు. ఫామ్ లో ఎన్ని పావురాలు ఉన్నాయని అడిగాడు. అంటే పీజాన్స్ అడిగాడు కాబట్టి ఈ క్వశ్చన్ మన క్లాస్ లో కూడా చెప్పుకున్నాం. మన యూట్యూబ్ ఛానల్ కూడా చాలా వీడియోస్ లో ఈ మోడల్ చెప్పుకున్నాం. క్వశ్చన్ అడిగిన దానికి ఆపోజిట్ మనం అజంప్షన్ చేసుకోవాలి. పీజాన్స్ అడిగాడు కాబట్టి నేను ఆల్ ఆర్ ర్యాబిట్స్ అనుకుంటాను. కుందేళ్ళు అనుకుంటాను అన్ని కూడా. అంటే ఎన్ని హెడ్స్ ఉన్నాయి నాకు? 340 హెడ్స్ ఉన్నాయి. అంటే 340 హెడ్స్ ఉన్నాయంటే తలలు ఉన్నాయంటే దాని మీనింగ్ ఏంటి? 340 ఎనిమల్స్ ఉన్నాయని అర్థం. ఆ 340ని కూడా నేను ర్యాబిట్స్ అనుకుంటున్నాను. ర్యాబిట్ అనుకుంటే ఒక ర్యాబిట్కి 4 legs ఉంటాయి. అంటే నా కళ్ళకి అవి ర్యాబిట్స్ లాగే కనిపిస్తున్నాయి. 340 × 4 అంటే ఎంత వస్తుంది మనకు? 1360 వస్తుంది. నాకు 1360 legs కనిపిస్తున్నాయి. కానీ లెక్క ప్రకారం ఎన్ని లెగ్స్ ఉన్నాయి? 1060 legs ఉన్నాయి. లెక్క ప్రకారం ఎన్ని లెగ్స్ ఉన్నాయి? 1060 legs ఉన్నాయి. కానీ నా కళ్ళకి ఎన్ని కనిపించాయి? 1360 కనిపించాయి. అంటే నాకు కనిపించేదానికన్నా ఇంకా ఎక్కువ ఎన్ని కనిపించాయి? 300 legs ఎక్స్ట్రా కనిపించాయి. ఎందుకు నాకు 300 legs ఎక్స్ట్రా కనిపించాయి? నేను పావురాలను కూడా కుందేలుగా లెక్కెట్టా. పావురాలకు 2 కాళ్ళే ఉంటాయి. నేను 4 కాళ్ళుగా లెక్కెట్టా. అంటే 2 కాళ్ళు ఉన్నాయి, 4 కాళ్ళుగా లెక్కెడుతున్నాము అంటే ప్రతిసారి 2 కాళ్ళు ఎక్స్ట్రా లెక్కెట్టినట్టేగా. ప్రతిసారి 2 ఎక్స్ట్రా లెక్కెడుతున్నాం. మొత్తం మీద 300 ఎక్స్ట్రా లెక్కెట్టావు. అంటే ప్రతిసారి 2 అలా మొత్తం మీద 300 లెక్కెట్టావు. అంటే మొత్తం ఎన్ని ఉంటాయి? 150 ఉంటాయి. ఈ 150 ఏమై ఉండాలి చెప్పండి? పావురాలు అయి ఉంటాయిగా. నేను మొత్తం మీద 300 నాకు ఎక్స్ట్రా వచ్చినాయి కౌంట్. ప్రతిసారి 2 ఎక్స్ట్రా లెక్క పెట్టబట్టి మొత్తం మీద 300 వచ్చాయంటే నేను కౌంట్ ఎన్నిసార్లు రాంగ్ చేశా? 150 times రాంగ్ చేశా. అంటే నాకు 150 పావురాలు కూడా కుందేల్లా కనిపించాయి. అంటే 150 పావురాలు ఉన్నాయి మొత్తం కూడా. అంటే మీకు 150 అని ఆన్సర్ పెట్టకూడదు. చాలా మంది 150 అని ఆన్సర్ పెడతారు. దట్ ఈస్ రాంగ్. 150 అని ఆన్సర్ పెట్టకూడదు మీరు. 150 మొత్తం, కానీ 3 చనిపోయిలా. అంటే లైవ్ లో ఎన్ని ఉన్నాయి? 147 ఉన్నాయి. లైవ్ లో 147 ఉన్నాయి.
చాలా సింపుల్గా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీరు ఆన్సర్ చేయొచ్చు. ఈ మోడల్ క్వశ్చన్ మన క్లాస్లో కూడా ఉంది. నెక్స్ట్, ద సమ్ ఆఫ్ ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ రాము అండ్ హీ సన్ జగదీష్ 60 years. రాము జగదీష్ వాళ్ళ ఇద్దరు టోటల్ ఏజ్ ఎంత అంటే ప్రెజెంట్ ఏజ్ ఎంత అంటే 60. రాము ప్లస్ అతని కుమారుడు జగదీష్. 6 ఏళ్ల క్రితం 6 years ago రాముస్ ఏజ్ వాస్ 5 times ద ఏజ్ ఆఫ్ జగదీష్. 6 years ago చూడండి, 6 years ago రాము 6 years ago 6 సంవత్సరాల క్రితం అంటున్నాడు కాబట్టి మైనస్ చేస్తున్నాను. ఎగో 5 times ద జగదీష్ ఏజ్ 6 years ago. అప్పుడు ఏమవుతుంది చెప్పండి? ఇది 5 r - 6 ఈజ్ ఈక్వల్ టు 5 times ఆఫ్ జగదీష్ - 30 అవుతుంది కదా. అప్పుడు r వాల్యూ ఏమవుతుంది చెప్పండి? రాజేష్ ఈజ్ ఈక్వల్ టు రాము ఈజ్ ఈక్వల్ టు 5 times ఆఫ్ జగదీష్ -24 అవుతుంది. ఎందుకంటే ఈ -6 అవతలకి పోతే +6 అవుతుంది, -24 అవుతుంది. అంటే ఇప్పుడు రాము ప్లేస్లో గిన మీరు 5 times ఆఫ్ జగదీష్ -24 ప్లస్ జగదీష్ ఈజ్ ఈక్వల్ టు 60 అవుతుంది. 6 times ఆఫ్ జగదీష్ ఈజ్ ఈక్వల్ టు 84 అవుతుంది. 6 ఎన్ని టైమ్స్ పోతుందన్నా 14 times పోతుంది. అంటే జగదీష్ ఏజ్ ఈజ్ వాట్ 14. కానీ అడిగింది ప్రజెంట్ జగదీష్ ఏజ్ కాదు. చాలా మంది ఆప్షన్ పెట్టేస్తారు, అది రాంగ్. అడిగింది ఏంటంటే ఆఫ్టర్ 6 years జగదీష్ ఏజ్ విల్ బి హౌ మచ్ అని అడుగుతున్నాడు. కొంతమంది పొరపాటున 14 అని పెట్టేస్తారు, అది రాంగ్. అడిగింది 6 సంవత్సరాల తర్వాత. ఎస్, ప్రజెంట్ ఏజ్ 14, నేను కాదనట్లేదు. 6 సంవత్సరాల తర్వాత అడుగుతున్నాడు కాబట్టి మీ ఆన్సర్ ఏమవుతుంది? 20 అవుతుంది. సో ఆప్షన్ 4 అనేది మీ ఆన్సర్ అవుతుంది. అంటే మిస్టేక్ చేస్తే మిస్టేక్ అనుగుణంగా కూడా ఆప్షన్ ఉంది. సో నెక్స్ట్, ఇది ఒక నెంబర్ ఇచ్చున్నాడు, ఈ నెంబర్ దానికి ఈక్వల్ అవ్వాలంట. ఈక్వల్ అవుతే x + y + z అడుగుతున్నారు. సో చాలా మంది క్వశ్చన్ చూడగానే ఇది టఫ్ అని చెప్పి వదిలేస్తారు, అవసరం లేదు. చూడండి, ఇవన్నీ కూడా ఈవెన్ నెంబర్సే కదా. నేను 2ని కామన్ తీస్తున్నాను. ప్రతి దాంట్లో 2 ఉంటుంది. అలా ఎన్ని ఉంటాయి? 1 2 3 4 5 6 7 8 9 ఉంటాయి. ప్రతి దాంట్లో 2 ఉంటుంది కాబట్టి 2⁻9 అని రాశాను. 2ని కామన్ తీస్తే ఏమవుతుంది? 1 × 2 × 3 × 4 × 5 × 6 × 7 × 8 × 9. ఇదే కదా వచ్చేది మనకు. 2⁻9 అంటే మనకు 512 వస్తుంది. నెక్స్ట్ దీన్ని 9 ఫ్యాక్టోరియల్ రాసుకోవచ్చు కదా. 9 ఫ్యాక్టోరియల్ రాసుకోవచ్చు కదా. ఎస్, 9 ఫ్యాక్టోరియల్. మీకు ఫ్యాక్టోరియల్ తెలిస్తే ఓకే, లేదంటే దీన్ని మల్టిప్లై చేసుకోవడమే. ఫ్యాక్టోరియల్ మనకు ఏ ఫ్యాక్టోరియల్ వరకు తెలుసు చెప్పండి? మీకు 6 ఫ్యాక్టోరియల్ తెలుసా? పోనీ మనకు ఫ్యాక్టోరియల్ కూడా చెప్పుకున్నాం. 720. 7 ఫ్యాక్టోరియల్ అంటే 5040. 8 ఫ్యాక్టోరియల్ అంటే దీన్ని 8తో మల్టిప్లై చేయడమే. ఎంత వస్తుంది? 8 4 32, 8 5 40, 40,320. 9 ఫ్యాక్టోరియల్. దీన్ని 9తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. ఎంత వస్తుంది చెప్పండి? 9 2 18, 9 3 27, 27 + 1 28, 28, 9 4 36. దీన్ని మల్టిప్లై చేయాలి. దీన్ని మల్టిప్లై చేస్తే దేనికి ఈక్వల్ అవుతుంది? 18579XYZ 0. లాస్ట్ 0 అన్నది XYZ వాల్యూస్ కావాలి, దాన్ని x + y + z కనుక్కుంటాం. సో ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ ఒకసారి మీరు చూస్తే 512 ఇంటూ ఇచ్చేయాలి. 512 ఇంటూ ముందు 500 ఇంటూ వచ్చేద్దాం, తర్వాత 12 ఇంటూ వచ్చేద్దాం. సో 500 ఇంటూ ఇది 500 ఇంటూ మనం దాన్ని మల్టిప్లై చేయాలి. సో 500 ఇంటూ మల్టిప్లై చేసేటప్పుడు మనం 500లో 2 zeros ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఒక 0 ఎక్స్ట్రా ఉంది కాబట్టి 3 zeros పెట్టేశాను. నెక్స్ట్ ఇప్పుడు 5తో మల్టిప్లై చేయండి. 5 8 40, 5 8 40 + 4 44, 5 2 10, 10 + 4 14, 5 6 30, 30 + 1 31, 5 3 15, 15 + 3 18. ఇది 500 ఇంటూ అది. ఇప్పుడు 12 ఇంటూ సంథింగ్ కూడా చేయాలి మనం. సో 12 0, 12 8 96, నెక్స్ట్ 12 8 96, 96 + 9, 96 + 9 అంటే మనకు 105 వస్తుంది. సో నెక్స్ట్ 12 2 24, 24 + 10, 24 + 10 అంటే 34 వస్తుంది. నెక్స్ట్ 12 6 72, 72 + 3, 72 + 3 అంటే 75 వస్తుంది. నెక్స్ట్ 12 3 36, 36 + 7, 36 + 7 అంటే 43 వస్తుంది. నేనేమంటానంటే ఒకసారి మొత్తం కూడా చేయక్కర్లేదు, మీరు మొత్తం కూడా చేయక్కర్లేదు. ఇక్కడ 4 zeros ఉన్నాయి, ఇక్కడ లాస్ట్ 4. ఎందుకంటే మనకు కావాల్సిన కూడా లాస్ట్ 4ఏ మనకు కావాలి. మనకు కావాల్సిన మొత్తం కూడా చేయక లాస్ట్ 4ఏ కావాలి. ఇక్కడ లాస్ట్ 4 digits జీరోసే ఉన్నాయి. ఇక్కడ లాస్ట్ 4 digits 4560 ఉంది. అంటే మనకు ఇక్కడ ఏమొస్తుంది? 4560 వస్తుంది. ఈ రెండింటిని యాడ్ చేస్తే అంతే వస్తుంది కదా, 4560 అని వస్తుంది కదా.
అంటే ఎక్స్ వాల్యూ ఏమో 4 వస్తుంది, వై వాల్యూ ఏమో 5 వస్తుంది, జెడ్ వాల్యూ ఏమో 6 వస్తుంది. 0 గానే ఉంది. ఎక్స్ వాల్యూ 4, వై వాల్యూ 5, జెడ్ వాల్యూ 6. అన్నిటిని యాడ్ చేస్తే ఏమొస్తుంది? 15 వస్తుంది. ఆప్షన్ 4 అనేది మీ ఆన్సర్ అవుతుంది. మొత్తం కూడా టోటల్గా కూడా మళ్ళీ మీరు క్యాలిక్యులేట్ చేయక్కర్లేదు. సో దిస్ ఈజ్ మనకు ఆల్ అబౌట్ మనం ఈరోజు జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 సో అర్థమాటిక్ పార్ట్ వరకు మనం ఇప్పుడు డిస్కస్ చేయడం జరిగింది. సో రీజనింగ్ క్వశ్చన్స్ కూడా ఇప్పుడు క్లాసు ఉంటుంది. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. హలో గైస్, వెల్కమ్ టు శివారెడ్డి లాజిక్స్. ఈ వీడియోలో మనం ఏపీ గ్రూప్ 2కి సంబంధించి మెంటల్ ఎబిలిటీలో రీజనింగ్ పార్ట్ సంబంధించిన క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. సో ఈరోజు మనకి ఏపీ గ్రూప్ 2 ఎగ్జామ్ జరగడం అయ్యింది మనకి. సో దాంట్లో క్వశ్చన్స్ ఏ విధంగా అడిగారు, మరి ఏ విధంగా క్వశ్చన్ లెవెల్స్ అనేవి ఉన్నాయి రీజనింగ్కి సంబంధించి అనేది ఒకసారి మనం ఇక్కడ చూద్దాం. సో ఫస్ట్ మనం క్వశ్చన్ తీసుకుంటే ఇక్కడ మనకి డైరెక్షన్ బేస్డ్తో క్వశ్చన్ అనేది రావడం జరిగింది ఇక్కడ. సో డైరెక్షన్ క్వశ్చన్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. ఫస్ట్ మనకి ఇక్కడ ఈ క్రింద ఇచ్చిన సమాచారాన్ని అధ్యయనం చేసి మరియు ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి అన్నాడు. స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ ను ఆవిష్కరించిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయవాడలోని పిడబ్ల్యూడి గ్రౌండ్స్ లో మనకి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు అని చెప్పేసి అన్నారు. మరి దాంట్లో స్టాల్స్ కి సంబంధించి ఇక్కడ స్టాల్స్ ఉన్నాయంట. రఘు 8 స్టాల్స్ ను సందర్శించడానికి ఎగ్జిబిషన్ కు వెళ్ళాడట. సో అతను 8 స్టాల్స్ ని సందర్శించాలి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది? స్టాల్ 1, స్టాల్ 2, స్టాల్ 3 ఇలాగా మనకి అప్ టు స్టాల్ 8 వరకు ఉన్నాయి. కానీ అదే క్రమంలో సందర్శించలేదు అంటున్నాడు. అంటే అతను స్టాల్స్ కి వెళ్ళాడు కానీ అదే ఆర్డర్ లో సందర్శించలేదు అట. సరే ఓకే, మరి ఏ విధంగా సందర్శించాడు అనేది మనం చూద్దాం. సో ఇక్కడ మీరు క్వశ్చన్ చూస్తే కొంచెం డెప్త్ లెవెల్ పెంచి అడిగాడండి. అయితే అతను స్టాల్ 1 నుండి ప్రారంభించి తూర్పు వైపుకు 24 మీటర్ల దూరంలో ఉన్న స్టాల్ 3 వైపు నడిచాడు అంటున్నాడు. ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయ్యింది అతను అనంటే ఇగో ఇక్కడ ఒక స్టార్టింగ్ పాయింట్, ఎక్కడైనా ఒక స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది కదా. ఆ స్టార్టింగ్ పాయింట్ ఏంటి అనంటే అతను స్టాల్ 1 అంట. సో నేను ఇక్కడ 1 అని రాస్తున్నా. ఇక్కడ నుంచి ఎటువైపు వెళ్ళాడు? తూర్పు దిశగా. సో ఇలా తూర్పు దిశగా అతను తన యొక్క నడక ప్రారంభించిండు. సో తూర్పు దిశగా ఎంత దూరం వెళ్ళాడు అనంటే అతను 24 మీటర్ల దూరం వెళ్ళాడండి. 24 మీటర్స్ దూరం వెళ్ళాడు. సో ఎక్కడికి వెళ్ళాడు అనంటే స్టాల్ 3కి. సో ఈ పాయింట్ వచ్చి స్టాల్ 3. ఇక్కడ నుంచి నెక్స్ట్ అతను ఎటువైపు వెళ్ళాడు అనంటే మనకి అక్కడి నుండి ఎడమ వైపు తిరిగి 16 మీటర్లు నడిచి స్టాల్ 5ని చేరుకున్నాడట. ఇక్కడ నుంచి ఎడమ వైపు ఇలా స్ట్రేట్ వెళ్ళాడు. వెళ్ళి ఎంత 16 మీటర్స్ ట్రావెల్ చేసిండు. ఇక్కడ స్టాల్ 5ని రీచ్ అయ్యాడు. సో తర్వాత ఏమన్నాడు అనంటే అక్కడి నుండి అతను స్టాల్ 1 మరియు స్టాల్ 3ని కలిపే రేఖ మధ్యలో ఉన్న మార్గాన్ని దాటి, అంటే స్టాల్ 1 స్టాల్ 3 ఇవే కదా. సో స్టాల్ 1 స్టాల్ 3కి మధ్యలో ఈ రేఖ ఉంది కదా, అంటే ఆ రూట్ ఏదైతే ఉందో దాన్ని ఎగ్జాక్ట్ గా కట్ చేసుకుంటూ వెళ్తుంది అని అంటున్నాడు. దాని మీనింగ్ అదండి. సో ఇక్కడ ఏమన్నాడు? స్టాల్ 1కి దక్షిణంగా ఉన్న స్టాల్ 2ని సందర్శించడానికి నైరుతి దిశలో 57 మీటర్లు నడిచాడు అన్నాడు. ఇక్కడ ఈ క్వశ్చన్ కి సంబంధించి ప్రతి అభ్యర్థి కన్ఫ్యూజ్ అయ్యే పార్ట్ ఎక్కడ అనంటే ఇగో ఈ పాయింటే అండి. ఈ ఒక్క పాయింట్ మీకు అర్థమైతే ఈ డయాగ్రామ్ ని ఈజీగా డ్రా చేసుకోవచ్చు. ఏమన్నాడు అనంటే ఇగో ఇక్కడికి వెళ్ళిన తర్వాత అతను ఈ రేఖ మధ్యలో నుంచి నైరుతి దిశగా 57 మీటర్లు నడుస్తున్నాడు అంటున్నాడు. ఆ నైరుతి దిశగా నడిచి స్టాల్ 1కి దక్షిణంగా ఉన్న స్టాల్ 2 అంట. మరి ఎక్కడుందో ఒకసారి తీసుకుందాం. ఇప్పుడు ఇలా ఇక్కడ నుంచి ఏం చేస్తాడు అనంటే ఇగో ఇలా ట్రావెల్ చేయాలి. ట్రావెల్ చేసి ఇక్కడికి వస్తాడు. ఎగ్జాక్ట్ గా 1కి దక్షిణమే కదా. 1కి దక్షిణం ఇక్కడ ఎవరున్నారు అనంటే స్టాల్ 2 అట అండి. సో ఇది తను రావాల్సింది. ఈ మొత్తం ఎంత ఉంది అనంటే ఈ మొత్తం కూడా మనకి ఏమంటున్నాడు అనంటే 57 అని చెప్పేసి అని అన్నాడు. సో మొత్తం కూడా 57 మీటర్స్ ఉంది అని అన్నాడు. అయితే ఇక్కడ చూద్దాం. నెక్స్ట్ స్టాల్ 2ని సందర్శించిన తర్వాత తూర్పు దిశలో అతను ఏం చేసిండు? 40 మీటర్లు నడిచి స్టాల్ 7 చేరుకున్నాడట. ఇక్కడ నుంచి ఏం చేసిండు ఈయన? మళ్ళీ మనం ఒకసారి ఇక్కడ తీసుకుంటే స్టాల్ 2 నుంచి తూర్పు దిశగా వెళ్తున్నాడు. స్టాల్ 2 నుంచి తూర్పు దిశ అనంటే ఇగో ఇలా వెళ్ళాలి. ఎంత దూరం వెళ్తున్నాడు అనంటే 40 మీటర్లు నడిచిండు. ఆల్రెడీ పై వైపు 24 మీటర్లు ఇక్కడ వరకు ఉంది. దీన్ని దాటి ఇంకొంత దూరం వెళ్ళాలి. వెళ్తే మొత్తంగా 40 మీటర్లు.
సో ఇక్కడ వరకు మీరు తీసుకుంటే ఇది 24 మీటర్స్ ఉంటుంది. తర్వాత ఇక్కడ వరకు ఇంకొక 16 మీటర్లు. ఇది మొత్తం కలిస్తే ఎంత దూరం అనంటే మనకు 40 మీటర్స్ అండి. దాంట్లో ఇది 24 మీటర్స్ ఇక్కడ వరకు వస్తుంది, ఇక్కడ 16 మీటర్స్ లాగా ఉంటుంది. రెండు కలిపితేనే 40 మీటర్స్. రైట్. తర్వాత అక్కడ నుండి అతను స్టాల్ 8కి చేరుకోవడానికి ఎడమ వైపు 50 మీటర్లు నడిచిండట. సో ఫస్ట్ ఇక్కడ నుంచి అతను స్టాల్ 8కి చేరుకోవడానికి ఎడమ వైపు, ఇక్కడ నుంచి ఎడమ వైపు అంటే పైకి వెళ్ళాలి. ఇలా పైకి వెళ్తున్నాడు. పైకి వెళ్ళి ఎంత దూరం వెళ్తున్నాడు అలా అనంటే అతను 50 మీటర్లు దూరం వెళ్తున్నాడు అండి. 50 మీటర్లు అనంటే ఇక్కడ నుంచి ఇక్కడి వరకు వెళ్ళేసరికి 50 మీటర్లు. మీరు ఒకసారి చూస్తే మనకి ఇగో ఇక్కడ డిస్టెన్స్ ఇది ఉంటుంది కదా. సో ఈ డిస్టెన్స్ ఇక్కడి వరకు కట్ అయితే ఈ 50 మీటర్ల లెంత్ అనేది మనకి ఎంత చూపిస్తుంది అని అంటే మొత్తం 50 మీటర్లు, కానీ ఈ గ్యాప్ ఉంటుంది కదా ఇక్కడ నుంచి ఇక్కడి వరకు, ఇది మనకు ఇక్కడ 35 ఉంటుంది, ఇక్కడ ఒక 15 మీటర్స్ లాగా ఉంటుంది. ఎందుకంటే ఎగ్జాక్ట్ గా ఇక్కడ చూస్తే మీకు ఈ లెంత్ మనకి సేమ్ అదే విధంగా 35 రావడానికి అవకాశం ఉంటుంది. సో అది మనం తర్వాత చూద్దాం. ఇప్పుడైతే ఇక్కడ ఆపై స్టాల్స్ 4కి చేరుకోవడానికి కుడివైపు 16 మీటర్లు నడిచిండట. ఇప్పుడు ఆయన ఇక్కడికి స్టాల్ 8కి కదా వెళ్ళిండు. సో స్టాల్ 8కి వెళ్ళిండు. సో ఇంతకు ముందు ఎక్కడ ఇది స్టాల్ 7, ఇది స్టాల్ 8. ఈ తర్వాత ఏం చేసిండు, స్టాల్ 4కి చేరుకోవడానికి కుడివైపు 16 మీటర్లు. ఇక నేను ఇక్కడ తీస్తున్నా, కాస్త ఇటు వస్తుంది, మీరు గమనించండి కొద్దిగా. ఇగో ఇటువైపు తీసుకొస్తున్నా. ఎంత 16 మీటర్లు నడిచిండు. ఏంటిది, స్టాల్ 4కి చేరుకోవడానికి. ఓకే, డన్. తర్వాత నెక్స్ట్ ఫైనల్గా ఏం చేసిండు, మరియు చివరి స్టాల్కి చేరుకోవడానికి అక్కడి నుండి కుడివైపు 35 మీటర్లు నడిచిండట. సో కుడివైపు 35 మీటర్లు అంటే ఇక్కడ నుంచి కుడివైపు అంటే ఇలా వస్తుందండి. కుడివైపు అంటే ఇలా వస్తుంది. సో ఇలా రావాలి. సో ఒకసారి నేను దీన్ని ఎరేజ్ చేస్తే మీరు ఈజీగా దీన్ని ఐడెంటిఫై చేయగలుగుతారు. సో ఇక్కడ నుంచి ఇలా క్రింది వైపు వచ్చిండు. రైట్. ఎంత దూరం రావాలి, 35 మీటర్లు. ఈ మొత్తం కలిస్తే 35 మీటర్స్ అండి. క్లియర్. రైట్. ఇగో ఇక్కడికి ఎండ్. సో మనకి ఈ ఎండ్ చూస్తే ఇక్కడ నుంచి ఇక్కడికి 15 మీటర్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 20 మీటర్స్ ఉంటుంది. ఫైనల్ గా తను ట్రావెల్ చేసినటువంటి మొత్తం డిస్టెన్స్ ఇదండి. ఇది మొత్తం తను ట్రావెల్ చేసింది. ఇప్పుడు బేస్డ్ ఆన్ దిస్ మనం క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయాలి. ఏం క్వశ్చన్స్ ఉన్నాయి ఒకసారి చూద్దాం. ఏమన్నాడు, స్టాల్ 3 మరియు స్టాల్ 6 మధ్య అతి తక్కువ దూరం ఎంత అన్నాడు. షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ స్టాల్ 3 అండ్ స్టాల్ 6 అని అన్నాడు. స్టాల్ 3 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. స్టాల్ 6 ఎక్కడ ఉంది, లాస్ట్ కు మిగిలిందే. నీకు షార్టెస్ట్ డిస్టెన్స్ అని అంటే ఇగో ఇలా రావాలి నువ్వు. దిస్ ఈస్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ హియర్. ఓకే, రైట్. ఇప్పుడు మరి ఇది షార్టెస్ట్ డిస్టెన్స్ అంటే దీన్ని ఏమంటామండి, హైపోటెనస్ కర్ణము అని చెప్తాం కదా. మనకి డైరెక్షన్స్ లో కర్ణము అని కనిపిస్తుంది. ఈ కర్ణం యొక్క పొడవు ఎంత కావాలి అని అన్నప్పుడు ఫస్ట్ నీకు కావాల్సింది ఒక భుజము ఇంకొక భుజము, ఈ రెండు భుజాలు ఎట్లా ఉన్నాయో కావాలి. మీరు చూస్తే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది అని అంటే 16 ఉంది, ఎందుకంటే ఇక్కడ 16 ఉంది కదా. నెక్స్ట్ ఈ గ్యాప్ లో ఎంత ఉంది, పైన 16 కాబట్టి ఇక్కడ కూడా 16 ఉంటది. తర్వాత ఈ గ్యాప్ ఎంత అనంటే ఇది 20 ఉంటుందండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 20, మొత్తం 35 కదా, 15 పైన పోయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ గ్యాప్ నే మనం తీసుకుంటున్నాం. సో ఒక భుజము 32, ఇంకొక భుజము 20. సో మనము ఒకసారి ఇక్కడ తీసుకుంటే ఒక భుజం ఎంత ఉంది, 32 ఉంది. ఇంకొక భుజం ఎంత ఉంది, మనకు 20 ఉంది. బేసిక్ గా మనము ఇక్కడ షార్టెస్ట్ డిస్టెన్స్ కర్ణం కనుక్కోవాలంటే ఏం చేస్తామండి, కర్ణము స్క్వైర్ ఈజ్ ఈక్వల్స్ టు భుజము స్క్వైర్ ప్లస్ భుజము స్క్వైర్ అని రాసుకుంటాం కదా. రైట్. ఇప్పుడు 32 స్క్వైర్ ప్లస్ 20 స్క్వైర్ అని వేసుకోవాలి. ఇప్పుడు ఇవి రెండింటిని కలిపితే 32 స్క్వైర్ అంటే 1024 ప్లస్ ఇక్కడ 20 స్క్వైర్ అని అంటే 400 వస్తుంది. ఇవి రెండు కలిపితే 1424 రావాలి. సో 1424 కర్ణము స్క్వైర్ కదా, కర్ణము స్క్వైర్ అని అంటే ఈ స్క్వైర్ అనేది ఇటు వెళ్ళిపోతే అండర్ రూట్ అవుతుందండి. సో ఈ విధంగా మనము అండర్ రూట్ 1424 అవుతుంది. మరి అండర్ రూట్ 1424 మనకున్న ఆప్షన్లు ఏమున్నాయి, మరి 6 రూట్ 87, 4 రూట్ 89 అని ఉంది, నెక్స్ట్ 4 రూట్ 77 అని చెప్పేసి ఈ విధంగా మనకు ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. అయితే మరి దీన్ని ఏ విధంగా చేయాలి అని అంటే ఇక్కడ నేను మీకు ఒక షార్ట్ కట్ చెప్తా. రూట్ లో ఉన్నది 87 కదా, 87 దానికంటే ముందు 6 ఉంది.
అటు పంపిస్తే 6 స్క్వేర్ ఎంత 36 కదా. సో ఇంటూ 36. ఇప్పుడు చూడండి యూనిట్ డిజిట్ మెథడ్ మనం యూజ్ చేద్దాం. ఇక్కడ మనకి ఒకట్ల స్థానంలో ఉందేంటి 4. సో ఇప్పుడు 7 ఆర్లు ఎంత 42, అంటే ఒకట్ల స్థానంలో 2 వస్తుంది. నాకేమొద్దు ఫస్ట్ ఆప్షన్. తర్వాత చూస్తా 89 ఇంటూ ఎంత 4 ఉంది, అంటే 4 అటు పోతే 4 4ల 16. ఓకేనా, రైట్. ఇప్పుడు ఒకట్ల స్థానాన్ని చెక్ చేస్తా. 9 ఆర్ల 54, అంటే ఒకట్ల స్థానంలో ఉండేది ఎంత 4, అంటే ఇప్పుడు మనకు ఉందా? ఎస్, ఒకట్ల స్థానంలో 4 ఉంది, అంటే ఆప్షన్ 2 ఈజ్ మన ఆన్సర్ అన్నట్టు. ఈ విధంగా చేసుకోవాలి. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఈ మనకి డైరెక్షన్ కి సంబంధించే క్వశ్చన్ మళ్ళీ కంటిన్యూషన్ లో అడిగిండు. ఒకసారి ఇక్కడ చూస్తే స్టాల్ 2 కి సంబంధించి స్టాల్ 1 ఏ దిశలో ఉంది మరియు వాటి మధ్య అతి తక్కువ దూరం ఎంత అని అన్నాడు. స్టాల్ 2 కి స్టాల్ 1 కి మధ్యలో ఏ దిశలో ఉంది అన్నాడు. స్టాల్ 2 కి సంబంధించి ఎక్కడి నుంచి నువ్వు చూడాలి? స్టాల్ 2 దగ్గర నుంచి చూస్తే స్టాల్ 1 ఎక్కడ ఉంది ఒకసారి చూద్దాం. మరి ఇగో స్టాల్ 2 దగ్గర నిల్చున్నావు. ఇక్కడ ఉండి చూస్తే స్టాల్ 1 ఏ డైరెక్షన్ లో కనిపిస్తుంది? నీకు ఉత్తర దిశగా కనిపిస్తుంది. ఆప్షన్స్ లో ఒకసారి మరి ఏమున్నాయి చూడండి. ఈశాన్యం, వాయువ్యం, ఇవి రెండు నాకు వద్దు. ఫస్ట్ ఉత్తరం, ఉత్తరం, రెండు ఉత్తరాలే ఉన్నాయి. ఓకే, రైట్. మరి ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి? నీకు కావాల్సింది ఏంటి? ఇగో ఈ డిస్టెన్స్ కావాలి అని చెప్పిండండి. ఈ డిస్టెన్స్ ఎంతో కావాలి అని అన్నాడు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ డిస్టెన్స్ కావాలని అంటే మనకి ఇక్కడ ఎంత డిస్టెన్స్ ఉందో ఇక్కడ కూడా అంతే డిస్టెన్స్ వస్తుంది. ఈ డిస్టెన్స్ ఎంత 35, ఇక్కడ కూడా 35 వస్తుంది. అది కాకుండా నీకు మొత్తము ఈ కర్ణం అనేది 57 ఉంది. ఇక్కడి వరకు ఎంత ఉంటుంది అంటే ఈ కర్ణం 20 ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి 37 ఉంటుందండి ఈ కర్ణం. ఇప్పుడు ఇది ఎగ్జాక్ట్ గా కట్ చేస్తుంది కదా. ఇది 24 కదా. ఇక్కడ 1 నుంచి 3కి మనకు 12 గా కట్ అవుతుంది. క్లియర్, రైట్. ఇప్పుడు మీరు ఒకసారి చూడండి. ఇప్పుడు కర్ణం అనేది 37, ఒక భుజం 12 ఉంది. ఇంకొక భుజం ఎంత ఉండాలి అని అంటే ఈ కర్ణం కంటే తక్కువనే ఉండాలి. ఓకేనా, కర్ణం 37 దీనికంటే తక్కువ ఉండాలి. ఆప్షన్స్ లో దీనికంటే తక్కువ ఉండే విధంగా నీకేమున్నది అంటే 37కి తక్కువ రెండిట్లలో ఏంటి? ఆప్షన్ 3 35 కదా. సో ఆన్సర్ ఉత్తరం వైపు 35 మీటర్స్. లేదు అంటే నువ్వేం చేస్తావు? ఇక్కడ 37 స్క్వేర్ చేసి వచ్చిన నెంబర్ని 12 స్క్వేర్ లో నుంచి తీసేస్తే, అంటే 144 నుంచి తీసేస్తే నీకు 35 స్క్వేర్ వాల్యూ వస్తుంది. సో అలా కూడా చేయొచ్చు. డైరెక్ట్ గా చేస్తే ఇలా చేస్తాం. ఓకే, రైట్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ ఇక్కడ మనకి ఇచ్చినటువంటిది ఇంకొకటి. సో కోడెడ్ బ్లడ్ రిలేషన్స్ ఇచ్చాడండి. కోడెడ్ బ్లడ్ రిలేషన్స్ ఇక్కడ ఇంగ్లీష్ లో క్వశ్చన్ ఉంది అండ్ తెలుగులో కూడా ఇక్కడ ఉంది. మీరు ఒకసారి చూస్తే మనకి ఏమన్నాడంటే కొన్ని ఇన్ఫర్మేషన్స్ ఇచ్చాడు, అంటే కొన్ని స్టేట్మెంట్స్. A3B అనగా ఏ అంటే బి యొక్క తల్లి అని అన్నాడు. A11B మీ అనగా ఏ అంటే బి యొక్క సోదరుడు అని చెప్పిండు. A9B అనగా ఏ అంటే బి యొక్క తండ్రి అని చెప్పిండు. A12B అనగా ఏ అంటే బి యొక్క సోదరి అని అన్నాడు. ఇది స్టేట్మెంట్స్ అండి. ఇప్పుడు మనకి క్వశ్చన్ ఏం అడిగిండు అని అంటే ఇక్కడ చూడండి. P అనువాడు Q యొక్క మేనమామగా క్రింది వ్యక్తీకరణలలో ఏది చూపుతుంది అన్నాడు. అంటే ఇక్కడ ఉన్న 4 ఆప్షన్స్ లో ఏది Q యొక్క మేనమామ P అని చూపిస్తుంది. అంటే P అనేటోడు ఏం కావాలి? ఇక్కడ చూడండి, P ఈస్ ద మ్యాటర్నల్ అంకుల్ ఆఫ్ Q. అంటే P అనేటోడు మేల్ పర్సన్ కావాలి. ఫస్ట్ ఏం కావాలి? P అనేటోడు మేల్, ఎందుకంటే వాడు మేనమామ కదా. సో మేనమామ కావాలి అని అన్నప్పుడు ఇక్కడ నీకు ఆప్షన్స్ లో P అనేటోడు మేల్ గా తీసుకోండి. సార్ మేము ఇదంతా చేసేటప్పుడు అన్ని మళ్ళీ చేసుకోవాలంటే అవసరం లేదు. మీరు ఎలా చేయాలి అని అంటే P అనేటోడు మేల్ ఎక్కడ అవుతున్నాడో చూసుకోండి. ఇక్కడ చూడండి, P అనేటోడు ఎండ్లో ఉన్నాడు. ఎండ్లో ఉన్నప్పుడు వీడి యొక్క జెండర్ ని ఐడెంటిఫై చేయలేము, ఫిక్స్. ఎందుకంటే నీకు చూడండి, ఫస్ట్ పర్సన్ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ సెకండ్ పర్సన్, ఫస్ట్ పర్సన్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ సెకండ్ పర్సన్. ఫస్ట్ పర్సన్ నుంచి సెకండ్ పర్సన్ కి తీసుకున్నాము, కానీ సెకండ్ పర్సన్ నుంచి ఫస్ట్ పర్సన్ కి రిలేషన్ ఉందా అంటే లేదు. కాబట్టి మనం ఏం చేస్తాం? సెకండ్ పర్సన్ యొక్క జెండర్ ఐడెంటిఫై చేయలేము. ఇక్కడ క్యాన్సల్, నాకేమొద్దు. నెక్స్ట్ చూడండి, P3S అన్నాడు. 3 మీనింగ్ ఏంటి చూడండి ఒకసారి. మదర్. ఎవరు? ఏ ఈజ్ ద మదర్ ఆఫ్ బి, అంటే ఫస్ట్ పర్సన్ ఈజ్ ద మదర్ ఆఫ్ సెకండ్ పర్సన్. ఇక్కడ మనకు అదే ఉంది, ఏ అంటే ఫస్ట్ పర్సన్, బి అంటే సెకండ్ పర్సన్. సో ఫస్ట్ పర్సన్ ఈజ్ ద మదర్ ఆఫ్ సెకండ్ పర్సన్. ఇప్పుడు ఈ ఇద్దరిట్లలో ఫస్ట్ పర్సన్ ఎవరు? P. సెకండ్ పర్సన్ ఎస్. ఫస్ట్ పర్సన్ ఈజ్ ద
మదర్ ఆఫ్ సెకండ్ పర్సన్ అంటే పి ఏమైతున్నారు ఫీమేల్, నాకు ఏమొద్దు, అవునా కదా? రైట్. నెక్స్ట్ ఇక్కడ P11M అని ఉంది. P11M అని అంటే 11 అనేది ఏ చూపిస్తుంది, ఏ ఇస్ ద బ్రదర్ ఆఫ్ బి అట, అంటే ఫస్ట్ పర్సన్ బ్రదర్ ఆఫ్ ఎం అని చూపిస్తుంది, అంటే వీడు మేల్ అయ్యింది ఇక్కడ. సో ఇదే ఆన్సర్ అవ్వడానికి 99.99% అవకాశం ఉంది. సో నెక్స్ట్ ఇక్కడ చెక్ చేయండి, పి లాస్ట్ లో ఉన్నాడు, జెండర్ తెలియదు, క్లోజ్, డైరెక్ట్ ఆన్సర్, మీరు చేసినా కూడా వస్తుంది ఆన్సర్. అప్పుడు ఏమవుతుంది అంటే పి అనేటోడు బ్రదర్ అవుతున్నాడు ఎవరికి, ఎంకి, M3 అంటున్నాడు, M3 అని అంటే మదర్, సో M ఈజ్ మదర్ ఆఫ్ ఎన్ కి మదర్. N12Q అంటున్నాడు, 12 అంటే ఏంటి సిస్టర్, సో N ఈజ్ ద సిస్టర్ ఆఫ్ Q, అంటే నీ సోదరి, అంటే Q యొక్క సోదరి N వాళ్ళ మదర్, మదర్ వాళ్ళ బ్రదర్, అంటే P అనేటోడు ఆటోమేటిక్గా మేనమామ. ఈ విధంగా ఆన్సర్ చేయాలి. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇక్కడ చూడండి, సో ఫైండ్ అవుట్ ద ఆడ్ వన్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్ అని అన్నాడు, అంటే రాంగ్ నెంబర్ సిరీస్ అని ఉంటుంది కదా. సో రాంగ్ నెంబర్ సిరీస్ క్వశ్చన్ ఇచ్చాడు ఇక్కడ. మరి రాంగ్ నెంబర్ సిరీస్ లో మనం క్వశ్చన్ ఒకసారి ఐడెంటిఫై చేస్తే ఇక్కడ 4 ఆప్షన్లు ఉన్నాయి, దీంట్లో ఏది రాంగ్ గా ఉంది సిరీస్ లో అంటున్నాడు. మరి చూద్దాం లాజిక్ ఏంటో చూద్దాం. 2 నుంచి 4 మనం చూడంగానే ఫస్ట్ 2 into 2 అని అనుకుంటాం, కానీ ఇక్కడ ఉంది ఏంటి అని అంటే 2 into 1.5 plus 1. సో 2 into 1.5 ఎంత అవుతుంది అని అంటే మనకి 3 అవుతుంది, ప్లస్ 1 అని అంటే 4. నెక్స్ట్ 4 నుంచి 7కి ఏంటి, 4 into 1.5 మనకి ఎంత 6, ప్లస్ 1 ఎంత అంటే 7. నెక్స్ట్ 7 నుంచి ఇక్కడికి కన్సిడర్ చేయండి, సో 7 నుంచి కన్సిడర్ చేస్తే మనకి 7 into 1.5 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అవుతుంది 10.5 అవుతుంది, ప్లస్ 1 అని అంటే 11.5 అవుతుందండి. ఓకేనా. నెక్స్ట్ 11.5 into 1.5 మనకి ఎంత అవుతుంది అని అంటే 17.25 అవుతుంది, ప్లస్ 1 అని అంటే 18.25 అయింది. సో నెక్స్ట్ తర్వాత చూస్తే 18.25 into 1.5 ఎంత అవుతుంది అని అంటే 27.375 అవుతుంది, ప్లస్ 1 యాడ్ చేస్తే 28.375. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి మనం తీసుకున్నప్పుడు 28 into 1.5 చేస్తే మనకు 42.5625 అనేది ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు మనము దీనికి ప్లస్ 1 యాడ్ చేస్తే ఎంత కావాలి, 43.5625 కావాలి, కానీ మనకేమి ఇచ్చిండు ఇక్కడ 42.625 ఇచ్చిండు. ఓకే రైట్. సో కాబట్టి రాంగ్ ఆన్సర్ ఏంటి, ఆప్షన్ 4 లో ఉంది, దిస్ వన్ ఈజ్ అవర్ ఆన్సర్ అండి. ఓకేనా రైట్. ఈ విధంగా మనము ఆన్సర్ అనేది చేసుకోవాలి. తర్వాత క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ మనకి ఇక్కడ ఇంకొక క్వశ్చన్ ఇచ్చిండు, మిస్సింగ్ క్యారెక్టర్ ఏంటి కనుక్కోండి అన్నాడు. ఇక్కడ కొన్ని ఈక్వేషన్స్ ఇవ్వడం జరిగింది, ఆ ఈక్వేషన్స్ లో మనకి లాస్ట్ లో ఒక మిస్ అయిన క్యారెక్టర్ని ఇచ్చాడు. ఇప్పుడు దీన్ని మిస్సింగ్ నెంబర్స్ కింద తీసుకుంటాం. మిస్సింగ్ నెంబర్స్ లో ఏంటి అని అంటే మిస్సింగ్ నెంబర్ ఆర్ మిస్సింగ్ క్యారెక్టర్ అని చెప్పేసి చెప్తాం. దీంట్లో 2 ఇక్కడ బ్రాకెట్ లో 4 ఉంది, తర్వాత 3 ఈజ్ ఈక్వల్స్ టు 14 అన్నాడు, 4 బ్రాకెట్ లో 6 5 32 అన్నాడు. ఇలా మనకి 3 ఈక్వేషన్స్ ఉన్నాయి, 4వ దాన్ని ఫైండ్ అవుట్ చేయండి అని అన్నాడండి. మరి ఏ విధంగా ఫైండ్ అవుట్ చేద్దాము అని అంటే దీంట్లో ఏదో ఒక హిడెన్ లాజిక్ ఉంటుంది, మనం కలపడమా తీసేయడమా గుణించడమా భాగించడమా ఏదో ఒకటి చేయాలి. మరి ఏం చేద్దాము అని అంటే నేను దీంట్లో ఫస్ట్ ఈ మిడిల్ వన్ ఉంది కదా బ్రాకెట్ లో ఉంది, ఆ 4ని స్క్వైర్ చేస్తున్నా, 4 స్క్వైర్ ఎంత అంటే 16, ఈ ముందున్న 2ని సబ్ట్రాక్ట్ చేస్తున్నా 14 వచ్చింది చూడండి 14. సేమ్ ఇక్కడ దీంట్లో చూస్తే 6 స్క్వైర్ 36, బిఫోర్ ఉన్నది ఏంటి డిజిట్ 4, -4 చేస్తున్నా 32 ఉందా, ఉంది. తర్వాత ఇక్కడ చూద్దాం 7 స్క్వైర్ మిడిల్ లో ఉంది 49, మైనస్ ఏం చేస్తున్నా 5 చేస్తున్నా ఎంత వస్తుంది 44 వచ్చేసింది. తర్వాత ఇంకా ఇక్కడ చివరిగా చూడండి 8 స్క్వైర్, 8 స్క్వైర్ అంటే ఎంత 64, ముందు ఏం చేయాలి -6 చేయాలి, అంటే బిఫోర్ డిజిట్ ఏదైతే ఇక్కడ ఉందో దాన్ని సబ్ట్రాక్ట్ చేస్తే నాకు ఏమొస్తుంది అని అంటే 58 వస్తుంది. సో ఇది మనకు ఆప్షన్ లో ఉందా, ఆప్షన్ 3 లో ఉంది. సో దట్ అవర్ ఆన్సర్ ఈజ్ 58. ఓకే రైట్. ఈ విధంగా ఆన్సర్ అనేది చేస్తున్నాం.
సో మిడిల్ నెంబర్ని స్క్వేర్ చేసి దానికి బిఫోర్ డిజిట్ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకు ఆన్సర్ అనేది వచ్చిందండి. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ నెక్స్ట్ మనకి పజిల్ లాంటి ఒక క్వశ్చన్ వచ్చింది, కాకపోతే ఇది కాస్త డిఫరెంట్గా అడిగాడండి. ఎలా అడిగాడు అంటే ఇక్కడ ఇంగ్లీష్ క్వశ్చన్ వర్షన్ ఉంది, ఇక్కడ తెలుగు వర్షన్ ఉంది, మీరు చూసుకోవచ్చు. నేను తెలుగు వర్షన్లో చూస్తున్నా. ఈ క్రింద ఇచ్చిన బొమ్మలలోని క్వశ్చన్ మార్క్ మరియు ఇది ఎక్స్క్లమేషన్ స్థానంలో ఉండాల్సిన అక్షరాలను అరుణ్ కనుగొన్నాడట. ఆయన ఆల్రెడీ కనుక్కున్నాడు. ఎట్లా కనుక్కున్నాడంటే ఇచ్చిన ఆ 4 అక్షరాలను కలపడం మరియు అమర్చడం ద్వారా అతను ఒక దేశం యొక్క పేరును గుర్తించాడు. ఆ దేశం యొక్క రాజధాని ఏమిటి అన్నాడు. మనకి అనాలజీ అనే టాపిక్ లేదా ఆడ్ వన్ అవుట్ లో ఇట్లాంటివి చూస్తుంటాం. సో దేశము రాజధానులకు సంబంధించి అనాలజీలో కనిపిస్తుంది. కానీ దీన్ని కంప్లీట్ గా డిఫరెంట్ గా అడిగిండు ఒక పజిల్ టైప్ లో. ఏమన్నాడనంటే ఇక్కడ ఒక బాక్స్ ఉంది, డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ బాక్స్ ఉంది, డిజిట్స్, కానీ ఈ డిజిట్స్ కి ఎండ్ లో లెటర్ ఉంది, ఈ డిజిట్స్ కి ఎండ్ లో లెటర్ ఉంది, ఈ డిజిట్స్ కి ఎండ్ లో మనకి ఎక్స్క్లమేషన్ అండ్ ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది. నువ్వు ఏం చేయమంటున్నాడు అని అంటే ఇక్కడ క్లియర్ గా చూడండి. ఇక్కడ ఒక లెటర్, ఇక్కడ ఒక లెటర్ ఉంది, ఇక్కడ కూడా లెటర్స్ ఏ వస్తాయి. ఆ లెటర్స్ ని 4 లెటర్లు ఉన్నాయట. ఆ లెటర్లని నువ్వు ఒక పద్ధతి ప్రకారం అమరిస్తే నీకు ఒక దేశం పేరు వస్తుంది. ఆ దేశం యొక్క రాజధాని ఏంటి అని అడుగుతున్నాడు. అంటే ఆ దేశం తెలవడమే ఫస్ట్ మనకి టఫెస్ట్ టాస్క్. ఆ దేశం యొక్క రాజధాని ఏంటి అన్నప్పుడు ఇంకా అప్పటికి మనకి చాలా ఇక టఫ్ అనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, ఏం లేదు, 9, 5, 7 వీటన్నిటిని కలపండి. మొత్తం కలిపితే మనకి ఎంత వస్తుంది? 21 వస్తుంది. 21st ఆల్ఫాబెట్ ఏంటి? యు. నెక్స్ట్ ఇక్కడ 2 + 2 + 1 ఏం చేస్తావు? మొత్తం కలిపితే 5 వస్తుంది. 5th ఆల్ఫాబెట్ ఈ. సో నెక్స్ట్ ఇక్కడ 7 + 4 11, 11 + 5 16 అంటే ఏం రావాలి? పి రావాలి. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 6 + 3 9, 9 + 9 18, 18th ఆల్ఫాబెట్ ఈజ్ ఆర్. ఇగో ఇవి 4 ఆల్ఫాబెట్స్ వచ్చాయండి. ఇక్కడ పిఆర్ అడిషనల్ గా నువ్వు ఫైండ్ అవుట్ చేసావు. ఈ యు ఉన్నాయి. ఈ 4 లెటర్స్ తోని ఒక దేశం పేరు ఫామ్ చేయి. నువ్వు ఏం చేద్దాం? సో ఏం చేస్తే దేశాలు ఏమేమి దేశాలు ఉంటాయో నీకు తెలియాలి. పితోని చేస్తే మనకు పెరు అనే దేశం ఉంటుందండి. పెరు. ఓకే, రైట్. సో పెరు అనే దేశం. ఈ పెరు దేశం యొక్క రాజధాని ఏంటి అని అంటే లీమా. సో పెరు దేశం రాజధాని ఏంటి? లీమా. సార్ ఇప్పుడు డైరెక్ట్ గా ఇది ఏం అడిగిండో తెలియలేదు, కానీ ఇది మొత్తం చూస్తే ఒక దేశం పేరు వస్తుంది, ఆ దేశం నుంచి ఒక రాజధాని వస్తుంది. మీరు జనరల్ గా నేను క్లాసెస్ లో కూడా చెప్తున్నా ఏంటి అని అంటే, మీరు సండే మ్యాగజైన్స్, న్యూస్ పేపర్ మ్యాగజైన్స్ వచ్చినప్పుడు దాంట్లో లాస్ట్ లో పజిల్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతుంటారు. ఎగ్జాక్ట్ గా అట్లాంటి పజిల్ బేస్డ్ క్వశ్చన్స్ ఏ ఉంటాయని చెప్పేసి కొన్ని టాపిక్స్ మనం డిస్కస్ చేసుకున్నప్పుడు అనుకుంటాం. సో ఎగ్జాక్ట్ గా అలాంటి బేస్డ్ క్వశ్చన్ ఇది. మీరు అక్కడ కూడా చూసి ఉంటారు. గుర్తొచ్చిందా మీకు? ఎస్, అట్లా. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అని అంటే ఇది సీక్వెన్స్ టెస్ట్. సో సీక్వెన్స్ ఆర్డర్ లో ఉన్నటువంటి దానికి సంబంధించింది. ఇక్కడ ఏమన్నాడు అంటే ఈ క్రింది ఏర్పాటును జాగ్రత్తగా అధ్యయనం చేయండి అన్నాడు. ఏంటా ఏర్పాటు అని అంటే, సో మనకి ఒక సీక్వెన్స్ ఉంది. మీరు చూడండి, ఇక్కడ నేను ఇంగ్లీష్ దానిలో తీసుకుంటున్నా, ఇది కాస్త కిందికి అయింది కాబట్టి. సో డిఈ స్టార్ 9E డాలర్ పియాష్ ఇలా వరుసగా కొన్ని మనకి లెటరు, డిజిట్ అండ్ సింబల్ ని బేస్ చేసుకొని సీక్వెన్స్ ఉంది. దాంట్లో మనకున్నటువంటి అరేంజ్మెంట్ ఏంటి చూడండి. ఇగో ఇది అరేంజ్మెంట్. పై అమరిక ఆధారంగా క్రింది క్రమంలోని ప్రశ్నార్థకం గుర్తు స్థానంలో ఏమి ఉండాలి అన్నాడు. ఇగో ఇది ఒక అరేంజ్మెంట్ లో ఉందండి. ఇక్కడ నెక్స్ట్ వచ్చేది ఏంటి అన్నాడు. అంటే సీక్వెన్స్ లో సిరీస్ అడిగిండు. ఇది ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా సీక్వెన్స్ లో మనం చూస్తుంటాం. ఫస్ట్ చూద్దాం. డిఈ స్టార్ చూడండి, డిఈ స్టార్ ఇక్కడ ఉంది. రైట్, ఓకే. తర్వాత 9SP అని ఉంది. తర్వాత 9 తో స్టార్ట్ అవుతుంది. ఓకే, రైట్. మనం ఒకసారి కలర్ చేంజ్ చేసుకుంటే ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ 9. సో 9 తర్వాత మనకేంటి? $P అని ఉంది. సో $P. ఓకేనా? రైట్. మధ్యలో ఏం చేసిండు? ఈని క్యాన్సల్ చేసిండండి. అంటే 9 తో స్టార్ట్ చేసి ఒక లెటర్ వదిలిపెట్టిండు, తర్వాత 2 లెటర్స్ తీసుకున్నాడు. తర్వాత నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు ఇక్కడ $60 అని ఉందండి. సో ఇక్కడ ఎక్కడ ఉంది? ఇగో 6 ఇక్కడ ఉంది. $60 ఇది.
అంటే ఈ ప్లస్ ను ఈ యూని ఇద్దరిని క్యాన్సిల్ చేసిండు. అంటే 6 తర్వాత 2 లెటర్స్ ని వదిలిపెట్టి ఇంకొక 2 లెటర్స్ ని తీసుకున్నాడు. మీరు ఇంకోటి గమనించాలి. ఇక్కడున్న సెట్ కి ఇక్కడున్న సెట్ కి గ్యాప్ లేదు. సెకండ్ సెట్ ఇది ఫస్ట్ సెట్ అనుకోండి, సెకండ్ సెట్ సెకండ్ కి థర్డ్ కి మధ్యలో ఒక ఎలిమెంట్ గ్యాప్ వచ్చింది. తర్వాత నెక్స్ట్ చూద్దాం. ఏ యాష్ ఏ అని అన్నాడు. ఎక్కడ ఉంది ఏ? ఇగో ఇక్కడ ఉందండి. ఓకే రైట్. సో ఇక్కడ ఉంది మనకి ఏ అనేది. నెక్స్ట్ యాష్ అన్నాడు. యాష్ ఇగో ఇక్కడ ఉంది. తర్వాత ఏ వెంటనే ఉంది కాబట్టి ఇది ఇంకొక సెట్ కింద తీసుకుంటా. ఇది థర్డ్ సెట్, ఇది ఫోర్త్ సెట్. మనకి ఇచ్చిన 4 సెట్లే కదా, అయిపోయింది. ఇప్పుడు మధ్యలో ఈ 3 ఎలిమెంట్స్ ని వదిలేసిండు. ఇక్కడ ఒక ఎలిమెంట్, 2, 3 ఏంటి ఒక లెటర్ కి మధ్యలో. నెక్స్ట్ సెట్లకు మధ్యలో ఇక్కడ 0, ఇక్కడ 1, ఇక్కడ 2 వదిలేసిండు. నెక్స్ట్ నువ్వేం చేయాలి మరి అంటే నెక్స్ట్ 3 వదిలేయాలి నువ్వు. 3 అంటే 1, 2, 3 ఈ 3 వదిలేసి ఇక్కడ నువ్వు స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఏ తర్వాత మధ్యలో గ్యాప్ ఎంత ఇవ్వాలి? ఇక్కడ 3 ఇచ్చిండు కాబట్టి నువ్వు 4 ఇవ్వాలి. 1, 2, 3, 4 అయిపోయింది. తర్వాత ఉన్న వాటిని తీసుకుంటావు. ఇది ఫిఫ్త్ సెట్, నీకు కావాల్సిన సెట్ ఏఎల్ ఎక్కడుంది? ఏఎల్ అని చెప్పేసి ఉంది. ఆప్షన్ మనకి ఇక్కడ 2లో ఉందండి. ఇటు కిందికి ఉంది. ఏఏఎల్ అనేది ఆప్షన్ 2లో మనకు ఉంటుంది ఇక్కడ. క్లియర్ రైట్. ఈ విధంగా మనం సీక్వెన్స్ టెస్ట్ కి సంబంధించి క్వశ్చన్ ని చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. తర్వాత ఏమన్నాడంటే క్వశ్చన్ ఇక్కడ లెటర్ సిరీస్ కి సంబంధించి వచ్చింది. రాజేష్ వర్ణమాలలోని అక్షరాలను ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 అని, బి ఈజ్ ఈక్వల్స్ టు 2 అని, సి ఈజ్ ఈక్వల్స్ టు 3 అని మొదలైన సంఖ్యలుగా కోడ్ చేశాడు. అప్పుడు అంటే మనము ప్లేస్ వాల్యూస్ తీసుకుంటాం కదండి సీరియల్ ఆర్డర్లో, సేమ్ ఆ ప్లేస్ వాల్యూస్ గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆ ప్లేస్ వాల్యూస్ అలా తీసుకుంటే ఇగో ఇక్కడి నుంచి ఇక్కడి వరకు కొన్ని లెటర్స్ ఉన్నాయి. అస్సలు మామూలుగా లేదు లెటర్స్ అన్ని కూడా. పిఎన్ఈయు ఎంఓ ఎన్ఓ అని చెప్పేసి ఇట్లా చాలా లెటర్స్ ఇచ్చిండు. అనే పదంలోని అన్ని అక్షరాలను జోడించడం ద్వారా రాజేష్ పొందిన విలువ ఎంత అంటున్నాడు. అంటే అక్కడున్న లెటర్స్ యొక్క ప్లేస్ వాల్యూస్ ని అన్నిటిని కలిపితే వచ్చే వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. సార్ సాధ్యమేనా అని అంటే ఇవన్నిటిని ఖచ్చితంగా కలపాల్సిందే, షార్ట్ కట్ ఏం లేదండి. అంటే పి అంటే 16 అని, ఎన్ అంటే 14 అని, ఓ అంటే 15 అని చెప్పి, సో ఇలా యు అంటే 21, ఎం అంటే 13 ఇలా అన్ని వేసుకొని చేసుకోవాల్సిందే. లేదంటే ఇంకొకటి ఏం చేయాలి, పి ఎన్ని ఉన్నాయి చెక్ చేసుకోండి. సో 4 ఉన్నాయి అనుకోండి, 16 × 4 ఇట్లా వేయడం అనేది మస్తు టఫెస్ట్ టాస్క్. కాకపోతే మీరు కాస్త టైం టేకింగ్ క్వశ్చన్ ఇది. మీరు ఏం చేయండి అంటే ఇండివిజువల్ ప్లేస్ వాల్యూస్ వేసుకొని ఒక 10 తీసుకొని వాటి యొక్క సమ్ని వేసుకొని లాస్ట్ కలిపినట్లయితే మీకు వచ్చే వాల్యూ 560 అండి. 560 అనేది ఆన్సర్ వస్తుంది. ఇక్కడ ఉన్న లెటర్స్ అన్నిటినీ కూడా వాటి యొక్క ప్లేస్ వాల్యూస్ ని మనం కలిపినట్లయితే వచ్చే విలువ అనేది 560 అవుతుంది. ఓకేనా రైట్. సో కాబట్టి వీటన్నిటి ప్లేస్ వాల్యూస్ కలిపి తీసుకోమని చెప్పిండు. జనరల్ గా లెటర్ సిరీస్ చూస్తుంటాం, లెటర్ సిరీస్ లో తర్వాత వచ్చేది ఏంటో చూస్తాం. కానీ ఈ లెటర్స్ యొక్క ప్లేస్ వాల్యూస్ అన్నిటిని కలపడం అంటే అది ఇంపాసిబుల్ టాస్క్. కాకపోతే ఇంత పెద్దగా ఇవ్వడం అనేది ఎక్స్పెక్ట్ చేయలేదు మనం. ఎనీవే ఈ విధంగా ఇచ్చాడు. సో నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ నెక్స్ట్ కోడింగ్ డీకోడింగ్ క్వశ్చన్ అడిగాడండి. తర్వాత ఒక నిర్దిష్ట కోడ్ భాషలో ఇక్కడ కన్సర్వ్ CONSERVని మనకి ఈ విధంగా కోడ్ చేశాడట. నెక్స్ట్ అదే కోడ్ భాషలో న్యూమరస్ ఎలా వ్రాయబడుతుంది అని అన్నాడు. ఫస్ట్ ఇక్కడ కన్సర్వ్ని ఈ విధంగా ఎలా రాశాడు అనేది తెలియాలి. నేను ఇక్కడ రాస్తా కన్సర్వ్. ఈ కన్సర్వ్ని ఏం చేశాడు అని అంటే ఈ విధంగా రాశాడు BDNP, సో తర్వాత MORTD, తర్వాత FQSUWDF అని చెప్పి ఈ విధంగా రాశాడండి. అంటిల్గా మొత్తం ఈ విధంగా ఉంది. ఇప్పుడు అది కోడ్ ఏంటి మనము ఐడెంటిఫై చేయాలి. మరి ఆ కోడ్ ఏమవుతుందో తెలియాలి కదా మనకి. చూడండి సికి దీనికి సంబంధం ఏంటి అని అంటే బి మరియు డి రెండిటి మధ్యలో ఉండేటువంటిది సి.
ఓకి ఇక్కడ ఉన్న దానికి సంబంధం ఏంటంటే ఎన్కి పికి మధ్యలో ఉండేటువంటిది. అంటే ఇక్కడున్న లెటర్స్ యొక్క ముందు వెనకాల అంటే బిఫోర్ ఆఫ్టర్ ఉన్నటువంటి లెటర్స్ ని కోడ్ రూపంలో రాశాడు. ఏం చేయాలి, చూడంగానే మైండ్ బ్లాక్ అవుతుంది, అసలు ఏమి ఇచ్చిండో అర్థం కాదు, ఒకదానికొకటి సంబంధం లేదని మనం ఫీల్ అవుతాం. కానీ ఇక్కడ ఇచ్చిన ఒక విషయం ఏంటి అంటే ఈ లెటర్స్ యొక్క ముందు వెనకాల ఉన్నటువంటివి ఇగో ఇవి రెండు. తర్వాత ఎస్ కి చూస్తే ఆర్ఎస్టి కదా, ఇవి రెండు. ఈకి చూస్తే ఇక్కడ డి ముందు ఉంటది, డిఈఎఫ్ కదా. తర్వాత ఆర్ నుంచి చూస్తే క్యూఆర్ఎస్ కదా. వికి చూస్తే యువిడబ్ల్యూ, లాస్ట్ కి యూ చూస్తే డిఈఎఫ్ అనేది. ఇప్పుడు న్యూమరస్ కి మనం కోడ్ తీసుకోవాలి. ఏంటి, ఎన్ తో స్టార్ట్ అయింది కదా, ఆప్షన్ ఎలిమినేట్ చేద్దాం. ఎన్కి ముందు ఎంఓ, తర్వాత ఓ, ఎంఓతో ఉండాలి. ఎంఓ ఉంది, ఎంఓ ఎంఓ, నెక్స్ట్ ఎంఓ ఉందండి. ఓకే రైట్. మీరు చూస్తే నెక్స్ట్ యు అంటే టియువి, టీవీ ఉండాలి, టీవీ టీవీ ఎస్ టీవీ ఉంది. తర్వాత నెక్స్ట్ చూడండి ఎమ్, ఎంకి బిఫోర్ ఎల్తో స్టార్ట్ అవుతుంది, ఎల్ఎంఎన్ కదా, ఎల్ఎన్ ఉండాలి, ఎల్ఎన్ ఉంది, ఎల్ఎన్ ఎల్ఎన్, ఎల్కే ఉంది, నాకేమొద్దు. సో ఆప్షన్ 4 ఎలిమినేషన్ చేద్దాం. తర్వాత ఈకి బిఫోర్ డిఈఎఫ్ కదా, అంటే డిఎఫ్ ఉండాలి. సో డిఎఫ్ ఉందా, ఈఎఫ్ ఉంది ఇక్కడ, సో ఇది కూడా వద్దు నాకు. ఇక్కడ ఎఫ్ఎఫ్ ఉంది, ఇది కూడా వద్దు. డిఎఫ్ ఉందా, ఆప్షన్ 3 నా ఆన్సర్, డైరెక్ట్ గా పెట్టొచ్చు. ఓకే, సో ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ లో పెడితే చాలా బెటర్ గా ఉంటది. సో కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ అవర్ ఆన్సర్ అండి. క్లియర్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ చూస్తే ఇక్కడ మనకి టైం కి రిలేటెడ్ గా క్వశ్చన్ అడిగిండండి. అసలు టైం కి సంబంధించి బేసిక్ గా అయితే మనకు సిలబస్ లో మెన్షన్ చేయలేదు. డైరెక్షన్ స్టార్టింగ్ లో చూసాం, డైరెక్షన్ కూడా లేకుండే సిలబస్ లో, ఓన్లీ బ్లడ్ రిలేషన్ ఒకటే ఉండే. కాకపోతే డైరెక్షన్స్ అడిగాడు, మళ్ళీ ఇక్కడ టైం కి సంబంధించి కూడా ఒక క్వశ్చన్ అడిగాడు. ఏంటో చూద్దాం. ఏంటంటే ఇక్కడ మనకి ఆర్ మరియు ఎస్ ఇద్దరు స్నేహితులట. ఆర్ అనేటోడు యుఎస్ఏలో మరియు ఎస్ భారతదేశంలో నివసిస్తున్నారు. ఆర్ ఆయన యుఎస్ఏలో ఉన్నాడు. ఒకరోజు ఆర్ ఎస్ ని యుఎస్ఏలో ఇప్పుడు టైం టీ గంటలు, మరి ఇండియాలో ఇప్పుడు టైం ఎంత అని అడగ్గా, అంటే ఆర్ ఆయన ఏం చేసిండంటే ఎస్ కి కాల్ చేసిండు, యుఎస్ఏలో ఇప్పుడు టీ గంటలు అంటున్నాడు. అంటే ఏం లేదు, కొంత టైం అని చెప్పిండట. టీ మీన్స్ ఏంటి అని అంటే ఇక్కడ టైం చెప్పలే, ఏదో కొంత టైం చెప్పిండు, అది మనకి ఇప్పుడు సంబంధం లేదు. చెప్తే ఇప్పుడు ఇండియాలో టైం ఎంత అని అడిగిండంట. అప్పుడు భారతదేశం యుఎస్ఏ కంటే 9 గంటల 30 నిమిషాలు ముందుంటుంది అని ఎస్ సమాధానం చెప్పాడు. అంటే యుఎస్ఏలో ఎంత టైం అవుతుందో అంతకంటే 9:30 గంటలు ముందుంటుందండి. 9:30 గంటలు అడ్వాన్స్ గా ఉంటది. క్లియర్. యుఎస్ఏలో 12 అవుతుంది అనుకోండి, మనకు 9:30 అవుతుంది అని అర్థం, దాని అర్థం. ఓకేనా, రైట్. ఇప్పుడు యుఎస్ఏలో ఉదయం 4:15 అయితే ఇప్పటి నుండి 18 గంటల తర్వాత భారతదేశంలో సమయం ఎంత అని అడిగిండు. యుఎస్ఏలో టైం ఎంత అయింది, 4:15. ఓకే, ఇప్పుడు దీనికి ఎంత టైం ముందుంటది, 9:30 గంటలు ముందుంటది. సో యుఎస్ఏలో ఇది ఏంటండి, యుఎస్ఏ టైం, యుఎస్ఏలో 4:15 అయింది, మనది ఎంత ఉండాలి, 9:30 ముందుండాలి. సో ప్లస్ ఉంటది, ఇది ఇండియా ప్లస్ 9:30 ఉంటది. సో ఇవి రెండింటిని కలిపితే మనకు వచ్చేది ఎంత అండి, 13:45. అంటే ఇట్ మీన్స్ ఏంటి, 1:45 అనేది మనకు అవుతుంది. ఇది ఇండియాలో టైం అండి, ఇండియాలో టైం. అంటే మార్నింగ్, ఇది మార్నింగ్ టైము. మీరు ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఇదే. ఎప్పుడు అన్నాడు, మార్నింగ్ టైము, మార్నింగ్ 4:15 టైము. దీనికి ఎంత యాడ్ చేయాలి, 9:30 అవర్స్ ముందుంటది కదా. సో కాబట్టి ఇప్పుడు 1:45 అయింది ఇండియాలో. ఏంటిది, ఆఫ్టర్నూన్ అండి, ఆఫ్టర్నూన్ అవుతుంది. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ 4:15 నుంచి 9:30 అవర్స్ ముందుకు వస్తే ఎంత అవుతుంది, ఆఫ్టర్నూన్ 1:45 అయింది. ఇప్పుడు ఏం చెప్తాడనంటే ఇక్కడ నుంచి ఇప్పటి నుండి 18 గంటల తర్వాత భారతదేశంలో ఎంత అవుతుంది, ఇగో ఈ టైం నుంచి 18 గంటల తర్వాత అన్నాడు. 18 అవర్స్ కలుపుదాం. సో 18 అవర్స్, రెండు కలిపితే
19:45 మినిట్స్ అవుతుంది. ఓకేనా, 19:45 మినిట్స్. ఇది రైల్వే టైం కదా. కానీ మనకు తెలుసు 19:45 అనేది ఏ టైం అని చూపిస్తుంది అని అంటే 19 అవర్స్ 45 మినిట్స్. అంటే మీరు 12ని దీనిలో నుంచి తీసేస్తే మీకు 12 అవర్స్ క్లాక్ వస్తుంది. అంటే ఇది దీని మీనింగ్ ఏంటి అని అంటే 7:45 అండి. 7:45 అనేది మన ఆన్సర్. మరి 7:45 అనేది నైట్ అవుతుందా లేదంటే మరి తెల్లారి మార్నింగ్ అవుతుందా? ఇక్కడ గుర్తుపెట్టుకోండి 7:45 అన్నాడు. మీకు ఆప్షన్ చూస్తే 1:45 ఇది కాదు, నువ్వు ఇక్కడే ఆన్సర్ వచ్చింది అనుకొని పెడతావేమో అని ఇక్కడ ఇచ్చిండు ఆయన. కాదు, ఆప్షన్ 3లో ఉన్నది కూడా కాదు. మరి ఏంటి, సాయంత్రం 7:45, మరుసటి ఉదయం 7:45 అన్నాడు. మరి 7:45 అయితే వచ్చింది, మరి ఎప్పటి 7:45 అని అంటే మీరు ఒకసారి చూడాలి. ఈ 7:45 అనేది ఎక్కడి నుంచి కౌంట్ చేసినావు? ఆఫ్టర్నూన్ 1:45 నుంచి. ఆఫ్టర్నూన్ 1:45 నుంచి 18 గంటలు కలపాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ 18 గంటలలో నేను 12 అవర్సే కలుపుతున్నా. 12 అవర్స్ అంటే 1:45 మధ్యాహ్నం నుంచి 12 గంటలు కలిపితే నైట్ 1:45 అవుతుందా కాదా? నైట్ మిడ్ నైట్ 1:45. మిడ్ నైట్ 1:45 మళ్ళీ దానికి ఎంత కలపాలి? ఈ 18 గంటల్ని 12 + 6 అవర్స్గా రాస్తా. 12 అవర్స్ ఒకసారి కలిపితే నైట్ మిడ్ నైట్ 1:45 అవుతుంది. దానికి 6 అవర్స్ కలిపితే ఎర్లీ మార్నింగ్ 7:45 అవుతుంది. ఇప్పుడు రెండిట్లలో ఆన్సర్ ఏమవుతుంది? ఎర్లీ మార్నింగ్, మరుసటి ఉదయం 7:45 అనేది మన ఆన్సర్ ఇక్కడ. ఓకేనా, రైట్. సో ఈ విధంగా ఆన్సర్ అనేది చేయాలి. టైంకి సంబంధించి ఇది కూడా కాస్త డెప్త్గానే అడిగాడండి. క్లియర్? నెక్స్ట్ ఇక్కడ మనకి నెక్స్ట్ ఉన్నది ఏంటి అని అంటే డైరెక్షన్కి సంబంధించిన క్వశ్చన్ వచ్చిందండి. సో డైరెక్షన్ క్వశ్చన్ ఏమన్నాడంటే కింద సూచనలు చెప్పిండు. $D అంటే ఏ అనేది డికి ఉత్తరాన ఉంది, ఏ అండ్ డి అంటే ఏ అనేది డికి తూర్పున ఉంది. అంటే కోడెడ్ డైరెక్షన్స్. మనం కోడెడ్ బ్లడ్ రిలేషన్స్ చూసాము, కానీ ఇది కోడెడ్ డైరెక్షన్స్ అండి. ఇక్కడ కూడా ఏం చేయాలంటే ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ అని చెప్పేసి తీసుకోవాలి. ఫస్ట్ పర్సన్ అనేది సెకండ్ పర్సన్కి ఉత్తరాన ఉంది, ఫస్ట్ పర్సన్ అనేది సెకండ్ పర్సన్కి తూర్పున ఉంది. A*D అంటే ఫస్ట్ పర్సన్. ఇక్కడ చూడండి డి అనేది ఏకి పశ్చిమాన అన్నాడు. మీకు క్లారిటీ లేకపోతే రాంగ్ ఆన్సర్ పెట్టడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో చూస్తే మనకి A*D అని అన్నప్పుడు ఇక్కడ సెకండ్ పర్సన్ అనేది ఫస్ట్ పర్సన్ కి పశ్చిమాన ఉంది అని అన్నాడు. ఇలా మనము దీన్ని మొత్తం చదువుకోవాలండి. ఎక్కడి వరకు ఇచ్చిండు తెలుసా? ఇగో ఇక్కడి వరకు కూడా మనకి ఆ విషయాలే ఇచ్చిండు. తర్వాత చూస్తే A%D అంటే డి అనేది ఏకి దక్షిణాన ఉందంట. A@DR అన్నాడండి. అంటే ఏ ఖచ్చితంగా డిఆర్ యొక్క సమాంతర రేఖ మధ్యలో ఉంటుంది అని అన్నాడు. అంటే ఇగో డి అనేటోడు ఇక్కడుండి ఆర్ అనేటోడు ఇక్కడ ఉంటే వీళ్ళిద్దరికి మధ్యలో ఏ అనేది ఉంటుంది అనేది దాని మీనింగ్. నెక్స్ట్ A!DR అంటున్నాడు. అంటే ఏ ఖచ్చితంగా డిఆర్ యొక్క నిలువు రేఖ మధ్యలో ఉంటుంది. ఒకవేళ ఆర్ అనుకోండి, వీళ్ళిద్దరికి మధ్యలో ఏ ఉంటుంది అని చెప్తున్నాడు అన్నట్టు. సో ఇది మనకు చెప్పిన విషయం. తర్వాత ఇక్కడ కూడా ఇంకొక విషయం చెప్పిండండి. $6 meters D అంటే ఏ అనేది డికి ఉత్తరంగా 6 మీటర్ల దూరంలో ఉంది అని చెప్పేసి అంటున్నాడు. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్ గా మనకేం చెప్పిండు తెలుసా? ఇక్కడ ఒక ఈక్వేషన్ ఉంది, ఈ ఈక్వేషన్ ని సాల్వ్ చేసి మీరు ఇక్కడ ఉన్న ఆన్సర్ చేయండి అంటున్నాడు. ఎస్ మరియు టి యొక్క మధ్య తక్కువ దూరాన్ని ఫైండ్ అవుట్ చేయమని అన్నాడండి. నేను ఏం చేస్తా అంటే ఈ ఇంగ్లీష్ క్వశ్చన్ సైడ్ తీసుకుంటా. మనకి ఇక్కడ కాస్త స్పేస్ అనేది ఇబ్బందిగా ఉంది కాబట్టి నేను ఇటు ఇంగ్లీష్ క్వశ్చన్ సైడ్ తీసుకోవడానికి ట్రై చేస్తా. సో మీరు కాస్త అర్థం చేసుకోండి. $12 meters S అని అన్నాడు. ఫస్ట్ ఒక్కొక్క స్టెప్ తీసుకోవాలండి. $12 meters S అంటే ఫస్ట్ డాలర్ మీనింగ్ ఏంటి? ఇగో డాలర్ అని అంటే ఏ అనేది డికి ఉత్తరాన ఉంది, ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ కి ఉత్తరాన. అంటే దీంట్లో ఫస్ట్ పర్సన్ ఎవరు? బి అనేటోడు, సెకండ్ పర్సన్ ఎస్. సో ఎస్ ని ఇక్కడ తీసుకుంటే ఎస్ కి ఉత్తరాన ఓకే బి అనే పర్సన్ ఉన్నారు. ఎంత దూరంలో? 12 meters దూరంలో ఉన్నారు. ఓకే డన్. తర్వాత ఎస్ 5 meters R అన్నాడు. స్టార్ అంటే పశ్చిమం. ఇగో సెకండ్ పర్సన్ అనేది ఫస్ట్ పర్సన్ కి పశ్చిమాన.
ఇక్కడ చూడండి ఎస్ లో ఎస్ అండ్ ఆర్ లో ఫస్ట్ పర్సన్ ఎవరు? ఎస్. ఆర్ సెకండ్ పర్సన్. సెకండ్ పర్సన్ అనే వ్యక్తి ఫస్ట్ పర్సన్ కి 5 మీటర్స్ ఎటు పశ్చిమాన ఉన్నాడు. జాగ్రత్తగా చూడండి మీరు. ఓకే అండి, రైట్. సో ఇప్పుడు మనం తీసుకుంటే ఈ పర్సన్ కి పశ్చిమాన ఇగో ఇక్కడ అనుకుందాం. పశ్చిమాన ఎంత దూరంలో ఉన్నాడు? 5 మీటర్స్ డిస్టెన్స్ లో ఉన్నాడు. ఎవరు? ఆర్ అనే పర్సన్. రైట్, క్లియర్. నెక్స్ట్ తర్వాత ఆర్ 3 మీటర్స్ అండ్ జే అన్నాడు. అండ్ అంటే ఎక్కడ చూపిస్తుంది? అండ్ చూడండి, ఏ అనేది డి కి తూర్పున అన్నాడు. అంటే ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ కి తూర్పున. ఎవరు? ఫస్ట్ పర్సన్ ఆర్. ఎవరికి? జేకి, సెకండ్ పర్సన్ కి. సో జేకి తూర్పున 3 మీటర్ల దూరం. అంటే ఇగో జే అనేటోని ఇక్కడ నేను తీసుకుంటే ఇక్కడ నుంచి తూర్పు వైపు అంటున్నా. తూర్పు వైపు అంటే ఇటే కదా జేకి తూర్పు. ఎస్, తూర్పు దిశగా. ఎన్ని మీటర్లు? 3 మీటర్ల దూరంలో ఆర్ అనే పర్సన్ ఉన్నాడు. తర్వాత నెక్స్ట్ జే 6 మీటర్స్ పర్సెంటేజ్ కే అని అంటున్నాడు. ఇది జాగ్రత్తగా చూడండి. పర్సెంటేజ్ అంటే ఏం చెప్తున్నాడు? ఇక్కడ దక్షిణం. ఇది చూడండి, సెకండ్ పర్సన్ అనేది ఫస్ట్ పర్సన్ కి దక్షిణాన. ఇప్పుడు చూడండి, దీంట్లో జే అనేటోడు ఫస్ట్ పర్సన్ కదా, కే అనేటోడు సెకండ్ పర్సన్. సెకండ్ పర్సన్ ఫస్ట్ పర్సన్ కి దక్షిణాన అంటే ఇగో ఫస్ట్ పర్సన్ కి దక్షిణాన ఉండాలి. తీసుకుందాం మరి. ఈ ఫస్ట్ పర్సన్ కి దక్షిణాన కే ఉంటాడు. ఇక్కడ కే అనేటోడు ఉన్నాడు. ఎంత దూరంలో ఉన్నాడు? 6 మీటర్స్. ఎస్, 6 మీటర్స్ డిస్టెన్స్ లో ఉన్నాడు. తర్వాత లాస్ట్ ఫైనల్ గా ఇక్కడ చూడండి, కే ఎక్స్క్లమేషన్ జేటీ అట. జేటీ ఎక్స్క్లమేషన్ అంటే ఎక్కడ ఉంది? ఇగో ఎక్స్క్లమేషన్ ఇక్కడ ఉందండి. ఏమన్నాడు? ఏ ఎక్స్క్లమేషన్ డిఆర్ అంటే ఏ అనే పర్సన్ అంటే ఫస్ట్ పర్సన్ ఖచ్చితంగా డిఆర్ యొక్క నిలువు రేఖ మధ్యలో ఉన్నాడట. అంటే జేటీ అనే పర్సన్స్ యొక్క నిలువు రేఖ మధ్యలో కే అనేటైనా ఉండాలి. ఆల్రెడీ జే ఇక్కడ ఉన్నాడు, కే ఉన్నాడు. అంటే ఎగ్జాక్ట్ గా టీ అనే పర్సన్ ఇక్కడ రావాలన్నా వద్దా? ఇప్పుడు టీకి జేకి ఎగ్జాక్ట్ గా మిడిల్లో కే ఉంటాడు అని అర్థం అండి. ఓకే, రైట్. ఈ విధంగా మనం తీసుకుంటాం. అప్పుడు ఎగ్జాక్ట్ మిడిల్ అంటే ఇక్కడ 6 మీటర్స్. ఇక్కడ ఎంత ఉంటుంది? 6 మీటర్స్. అంటే కే టు టీకి మధ్యలో కూడా 6 మీటర్సే ఉండాలి. ఇది ఫైనల్ గా మనకు వచ్చేటువంటి ఇక్కడ అరేంజ్మెంట్ అండి. ఇది ఫైనల్ అరేంజ్మెంట్ ఈ కోడ్స్ రూపంలో తీసుకున్నప్పుడు. ఇప్పుడు మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే ఇక్కడ ఒకసారి చూద్దాం. ఎస్ మరియు టీ మధ్య అత్యంత తక్కువ దూరం అని అడిగాడు. అంటే ఇలా చూడండి, టీ ఇక్కడ ఉన్నాడు, ఎస్ ఇక్కడ ఉన్నాడు. షార్టెస్ట్ డిస్టెన్స్ అన్నప్పుడు ఏం తీసుకుంటాం? ఇక్కడ నుంచి ఇలా 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 వస్తాడు. ఓకే, రైట్. సో ఇలా వచ్చిండు. ఈ షార్టెస్ట్ డిస్టెన్స్ ని నువ్వు ఫైండ్ అవుట్ చేయాలి. ఫైన్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత? ఇగో ఈ దూరం ఎంత? 5 3 అంటే 8 మీటర్స్. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత? 6 + 6 ఇదంతా 12 మీటర్స్. ఓకేనా, రైట్. సో అంటే మనం కర్ణం కనుక్కోవాలి. కర్ణం కనుక్కోవాలంటే సో కర్ణము ఈజ్ ఈక్వల్స్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అని తీసుకుంటాం. మరి ఏంటి భుజము స్క్వేర్? ఒక భుజము 8, సో 8 స్క్వేర్ ప్లస్ ఇంకొక భుజము 12 స్క్వేర్ అంటే చేస్తే 64 ప్లస్ 144 వస్తుంది. ఈ రెండింటిని కలిపితే 208 అండి. కర్ణము స్క్వేర్ అన్నప్పుడు కర్ణము ఈజ్ ఈక్వల్స్ టు √208 అని చెప్పేసి తీసుకోవాలి. ఇప్పుడు మనకిచ్చింది ఏంటి ఇక్కడ? ఫస్ట్ ఆప్షన్ లో 4√13, 2√13, 10.23 మీటర్స్, 3√13 అని ఇచ్చిండు. ఓకే, రైట్. ఇప్పుడు దీంట్లో ఏ విధంగా సాల్వ్ చేయొచ్చు అని అంటే మాక్సిమం అన్నిట్లలో √13 ఉంది, దానికి ముందు 4 3 2 అని ఉంది. నేను ఫస్ట్ ఆప్షన్ చెక్ చేస్తున్నా. మీరు ఇక్కడ దీన్ని లేదు అని అంటే చూడండి, 208 ని ఏ విధంగా రాసుకోవచ్చు అని అంటే 16 × 13 గా రాయొచ్చండి. 16 × 13 చేస్తే 208 వస్తుంది. √16 × 13 అంటే 208. దాని విలువ మారకుండా మార్చుకోవాలి. ఇప్పుడు 16 అంటే ఏ నెంబర్ యొక్క స్క్వేర్? 4 స్క్వేర్. ఓకేనా, సో కాబట్టి 4 రూట్ నుంచి బయటికి తీస్తున్నా. √13 అంటే 4√13 అవుతుంది. ఆప్షన్ 1 ఈజ్ అవర్ ఆన్సర్ అండి. ఓకేనా, ఆప్షన్ 1 ఈజ్ ఆన్సర్. 4√13 అని చెప్పేసి చెప్తాం. ఎందుకంటే 16 అనేది 4 స్క్వేర్ వాల్యూ 16 కదా. సో కాబట్టి 16 × 13 గా మనము 208 ని రాసుకున్నాం. లేదు సార్, నాకు ఈ విధంగా రావట్లేదు అని అనుకో, 208 వచ్చింది, ఏం చేయాలనంటే ఇక్కడ ఉన్న దాంట్లో మనం ప్రతిదీ చెక్ చేసుకోవాలి. 13 ఉంది కదా, 4√13 అంటే 13ని తీసుకొని ఇంటూ ఈ 4 స్క్వేర్ చేసుకోవాలి.
4 స్క్వేర్ అంటే 16, ఈ రెండింటి వాల్యూ చెక్ చేయాలి. లేదు నెక్స్ట్ ఇక్కడ 13 ఇంటూ 2 స్క్వేర్ అంటే 4 చెక్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ 13 ఇంటూ 3 చెక్ చేస్తాం. ఇలా చెక్ చేసినప్పుడు నీకు 208 ఎక్కడ వస్తే అదే నీ ఆన్సర్ అవుతుంది. ఓకే, సో అలా చేసుకోవచ్చు. లేదనంటే ఇక్కడ మనము డైరెక్ట్గా ఇలా కూడా చేయొచ్చండి. క్లియర్? రైట్. సో నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో మనకి క్యాలెండర్ బేస్డ్ క్వశ్చన్ అడిగిండండి. సో క్యాలెండర్కి సంబంధించిన క్వశ్చన్ వచ్చింది. క్యాలెండర్ కూడా మనకి వాస్తవానికి చెప్పాలనంటే సిలబస్లో మెన్షన్ చేయలేదు, కానీ మరి అడిగిండు ఆయనే, మనకు అది విషయం ఏంటో తెలియదు. రమణ ఫిబ్రవరి 29, 2016 జన్మించాడట. అది సోమవారం, అంటే ఆయన జన్మించిన రోజు సోమవారం. అతను 2099 వరకు జీవించి ఉంటే, ఆయన 2099 వరకు కూడా జీవించి ఉంటే అతను సోమవారం రోజు ఎన్ని పుట్టిన రోజులు జరుపుకుంటాడు అన్నాడండి. జనరల్ క్యాలెండర్లో క్వశ్చన్ అడగడం వేరు, ఇక్కడ అడిగింది కాస్త డిఫరెంట్ అండి. రమణ అట 29 ఫిబ్రవరిన జన్మించిండు 2016. 2099 వరకు కూడా ఆయన బ్రతికుంటే ఉన్నాడని చెప్తున్నాడు. అప్పటి వరకు మండే, ఆయన బర్త్డేస్ మండే ఎప్పుడు వచ్చినాయి అంటున్నాడు. ఒక విషయం మీరు జాగ్రత్తగా గమనిస్తే, ఎవ్రీ ఇయర్ ఆయన బర్త్డే జరుపుకోడు. ఎందుకు సార్? ఫిబ్రవరి 29 లీప్ ఇయర్లో మాత్రమే ఆయన బర్త్డేస్ జరుగుతాయి. అట్లా జరిగినటువంటి బర్త్డేస్లో మండే రోజు బర్త్డేస్ ఎన్ని జరుపుకున్నాడు అని అడిగిండు. సార్ మరి నేను ఎట్లా తీసుకోవాలి, ఎలా ఐడెంటిఫై చేస్తామనంటే ఇక్కడ చూడండి, సింపుల్ ట్రిక్ మనం యూజ్ చేస్తాం. ఇప్పుడు మనకి ఆయన పుట్టింది లీప్ ఇయర్. సో లీప్ ఇయర్ ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయి కావాలి మనకి? 2099లో లీప్ ఇయర్స్ ఎన్ని వస్తాయి? 99లో లీప్ ఇయర్స్ ఎన్ని వస్తాయి అంటే 4 చేత భాగించినప్పుడు తెలుస్తుంది. 4 2 8 19, 4 మళ్ళీ ఎంత, 4 4 16 అయిపోయింది. ఈ కోఎఫిషియంట్ వాల్యూ భాగఫలంలో ఉన్నదే మనకు లీప్ ఇయర్స్ యొక్క సంఖ్య. ఎంత వచ్చినాయి? 24 లీప్ ఇయర్స్ వచ్చినాయండి. ఇప్పుడు మీరు చూస్తే ఆల్రెడీ ఆయన పుట్టింది 2016లో పుట్టిండు. 16 ఇయర్స్ వరకు ముందు వరకు లీప్ ఇయర్స్ ని తీసేయాలి. 16 ఇయర్స్ వరకు ఎన్ని ఉంటాయి అంటే 4 టేబుల్లో కట్ చేస్తే 4 4 16. సో 24లో నుంచి మనము ఒక 4 లీప్ ఇయర్స్ ని సబ్ట్రాక్ట్ చేస్తున్న 20 లీప్ ఇయర్స్ ఉంటాయి. ఇక మిగిలినవి ఆయన పుట్టినప్పటి నుంచి 99 ఇయర్స్ వరకు మనకు ఉన్నటువంటివి 20 లీప్ ఇయర్స్ అండి. ఈ 20 లీప్ ఇయర్స్ లో మొత్తం 20 లీప్ ఇయర్స్, కానీ మండే ఎప్పుడు వచ్చింది అనేది మనకు కావాలి. ఓకేనా? రైట్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఈ 20 ఉన్నాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నువ్వు పుట్టింది మండే. ఎప్పుడు పుట్టిండు? మండే. ఫస్ట్ డే నువ్వు పుట్టిన రోజు మండే. ఓకే, మండే. మళ్ళీ ఎప్పుడు వస్తుంది మండే అంటే, బేసిక్గా మనం డేస్ ఐడెంటిఫై చేసేటప్పుడు చేస్తాం కదా, మళ్ళీ +7 యాడ్ చేస్తే, నువ్వు ఏ రోజు అయితే పుట్టినవో ఆ రోజుకి 7 రోజులు యాడ్ చేస్తే నీకు మళ్ళీ మండే వస్తుంది. 1 + 7 8th రోజు మళ్ళీ మండే. సో మళ్ళీ ఎంత యాడ్ చేయాలి? +7. సో +7 యాడ్ చేస్తే ఎంత అని అంటే 15. 15th రోజు నీకు మళ్ళీ మండే వస్తుంది. అవునా? +7 యాడ్ చేస్తే 22nd. కానీ నీకున్న ఎన్ని రోజులు అంటే 20 లీప్ ఇయర్సే. డే ఫస్ట్ అప్పుడు నువ్వు పుట్టినవు, ఇప్పుడు బర్త్డే చేసుకుంటావు, ఫస్ట్ బర్త్డే, మళ్ళీ బర్త్డే చేస్తావు, సెకండ్ బర్త్డే. అవునా కదా? నువ్వు పుట్టినాక రిపీట్ అయింది, మళ్ళీ రిపీట్ అయింది. 2 బర్త్డేలు మాత్రమే నువ్వు మండే రోజు చేసుకుంటావు. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. 2 బర్త్డేస్ మాత్రమే చేసుకుంటావు. ఓకేనా? రైట్. సో ఈ విధంగా మనము చేస్తామండి. ఓన్లీ 2 బర్త్డేస్ మాత్రమే ఆయన చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సరే, ఏ ఇయర్స్ లో చేసుకుంటాడని కూడా మీకు డౌట్ రావచ్చు. అప్పుడు మీరు ఏం చేస్తారనంటే ఎట్లా తీసుకోవాలి అనేది చెప్తా. ఇప్పుడు ఫస్ట్ డేకి +7 యాడ్ చేస్తే మళ్ళీ అదే రోజు రిపీట్ అవుతుంది అని అన్నావు. 2016లో ఆయన బర్త్డే పుట్టిండు. ఆయన ఫస్ట్ పుట్టిన తర్వాత లీప్ ఇయర్ నెక్స్ట్ ఏంటి? 20, 24, 28, 32, 36, 40, 44 ఇలా రాసుకున్నాం. నువ్వు పుట్టిన తర్వాత ఎన్ని రోజులకు వస్తుంది మళ్ళీ సేమ్ డేట్? 7 రోజులకు వస్తుంది. 1 2 3 4 5 6 7 7 యాడ్ చేస్తే 16కు 7 లీప్ ఇయర్లు యాడ్ చేస్తే వచ్చింది ఎంత? 2024. అంటే 2044 అనేది ఒకసారి నువ్వు మండే రోజు వచ్చే బర్త్డే. నెక్స్ట్ ఇంకెప్పుడు వస్తుంది అని అంటే 44 తర్వాత మళ్ళీ రిపీట్ అవ్వాలి కదా. ఇక్కడ
52, సో 48, ఓకే, 52, 56, 60, 64, 68, 72. ఒకసారి చెక్ చేయి. నువ్వు ఇప్పుడు 44లోనే బర్త్డే చేసుకున్నావు. 1, 2, 3, 4, 5, 6, 7. మళ్ళీ ఎప్పుడు చేసుకుంటావు? 72లో. ఎప్పుడు? మండే. అంటే 2072లో మళ్ళీ బర్త్డే చేసుకుంటావు. ఇగో ఇవి 2 సంవత్సరాలు మాత్రమే నీకు వస్తాయి. ఇవి 2 సంవత్సరాలు మాత్రమే నువ్వు మళ్ళీ బర్త్డే మండే చేసుకుంటారు. అంటే నువ్వంటే రమణ అన్నట్టు ఆయన చేసుకుంటాడు అన్నట్టు. క్లియర్? ఇగో ఇది మనం ఇదంతా చేయకుండా ఇలా షార్ట్ కట్ లో కూడా చేస్తాం. నెక్స్ట్ చూడండి. తర్వాత మనకి ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఏంటి అని అంటే స్టేట్మెంట్స్ కి సంబంధించి, సో స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్ అండి. మనం చాలా ఎక్కువ క్వశ్చన్లు స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్ నుంచి వస్తాయని ఎక్స్పెక్ట్ చేసాం లాజికల్ రీజనింగ్ నుంచి, కానీ 2 క్వశ్చన్లు మాత్రమే లాజికల్ రీజనింగ్ నుంచి ఇవ్వడం జరిగింది. సో ఒకసారి ఇక్కడ చూస్తే ఇద్దరు పారిశ్రామికవేత్తలట, శ్యామ్ మరియు మనోజ్, ఇద్దరికి పక్క పక్కనే ఒకదానిని ఆనుకొని మరొకటి పరిశ్రమలు ఉన్నాయి. వారు తమ పరిశ్రమల అభివృద్ధి కోసం కష్టపడి పనిచేస్తున్నారట. మరియు ఇద్దరు ఒకే నిష్పత్తిని తయారు చేస్తున్నారు. సో ఇద్దరు ఒకే ఉత్పత్తినండి, సారీ, అంటే ఇద్దరు సేమ్ ప్రోడక్ట్స్ ని తయారు చేస్తున్నారు. ఇద్దరు సమాన సమయాన్ని కేటాయిస్తున్నారు. ఒకే పదార్థాలను ఉపయోగిస్తున్నారట. సమానంగా కష్టపడి పని చేస్తున్నారు. వాడు ఏం చేస్తే వీడు అదే చేస్తున్నాడు ఈక్వల్ గా. దానిలో దేర్ ఇస్ నో చేంజెస్. విక్రయాల కాలంలో అంటే ఎప్పుడైతే ఇక అమ్ముదామని చెప్పేసి వాళ్ళు తయారు చేసిన ప్రోడక్ట్ ని అమ్మడానికి వచ్చినారో అప్పుడు మనోజ్ ఉత్పత్తితో పోలిస్తే శ్యామ్ మెరుగైన ఉత్పత్తి విక్రయాలను కలిగి ఉన్నాడు అంటున్నాడు. ఏం చేసిండట? మనోజ్ ఉత్పత్తితో పోలిస్తే శ్యామ్ అనేట ఆయనకి ఆయన యొక్క ఉత్పత్తి విక్రయాలు అంటే ఆయన ప్రోడక్ట్ యొక్క సేల్స్ అనేవి చాలా మెరుగైనాయట. అంటే శ్యామ్ ఆ ప్రోడక్ట్స్ అనేవి చాలా సేల్ అయిపోయినాయి కంపేర్ విత్ మనోజ్ తో పోలిస్తే. ఇది మనకు స్టేట్మెంట్. ఇప్పుడు కంక్లూజన్స్. మరి నువ్వే కంక్లూజన్కి వస్తావు అని అంటే మనోజ్ ఉపయోగించిన మెటీరియల్ నాణ్యత బాగా లేదు అట. ఒక విషయం చూడండి, మనోజ్ ఉపయోగించిన మెటీరియల్ నాణ్యత లేదు అని అంటే శ్యామ్ ఏదైతే మెటీరియల్ తీసుకొచ్చిండో ఈయన అదే మెటీరియల్ తీసుకొచ్చిండు కదా. ఇక్కడ మనకు చెప్పిండు ఏమని? ఒకే పదార్థాలను ఉపయోగిస్తారు. ఎందుకంటే ఆయన ఏం తెస్తే ఈయన అదే తెస్తాడు. దానివల్ల ఉత్పత్తి ఏం డిస్టర్బ్ కాలేదు. ఎస్, కాబట్టి ఇది తప్పు. ఓకేనా? దాన్ని కన్సిడర్ చేయం మనం. మరి ఏం కన్సిడర్ చేద్దాం? సెకండ్ నిర్ధారణ అంటున్నాడు. పవర్ కట్లు మనోజ్ ఉత్పత్తి నాణ్యతను నాశనం చేశాయి అంటున్నాడు. అసలు పవర్ కట్ విషయాన్ని ఎక్కడైనా నీకు స్టేట్మెంట్ లో చెప్పిండా? స్టేట్మెంట్ లో ఏదైతే చెప్తాడో దాన్ని అనుసరించి స్టేట్మెంట్స్ కి లోబడి మాత్రమే మనం ఆన్సర్ చేయాలి, కానీ మన సొంత ఆలోచనలను లేదు ఆయనకు పవర్ కట్ అయింది అందుకే ఉత్పత్తి చేయలేకపోయిండనో అది రీజనా? కాదు. సో ఇది కూడా కాదు. ఏదై ఉండొచ్చు అని అంటే అదర్ దాన్ ఇవి 2 కాకుండా ఇంకేదైనా అయి ఉండొచ్చు. ఈయన పబ్లిసిటీ బాగా చేసి ఉండొచ్చు, ఆయన పబ్లిసిటీ చేయకపోయి ఉండొచ్చు, అది అంతా మనకు తెలియదు. కానీ ఇద్దరు సేమ్ చేసినా కూడా ఉత్పత్తి విక్రయాలు అనేవి ఆయన కంటే ఈయన మెరుగ్గా ఉన్నాయి అంటే ఏ కంక్లూజన్కి వస్తావు? ఇక్కడున్న 2 కంక్లూజన్స్ లో ఏది కూడా కరెక్ట్ అవ్వదు. సో కాబట్టి నైదర్ కంక్లూజన్ 1 నార్ కంక్లూజన్ 2 అని అంటాం. ఈ 2 ఏవి కూడా కావట్లేదు అని చెప్పేసి చెప్తాం. ఓకేనా? సో కాబట్టి దీన్ని రాంగ్ అని చెప్పాలండి. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ లో స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్ కి సంబంధించిన క్వశ్చన్ వచ్చిందండి. అజంప్షన్స్ ప్రకటన ఏం చెప్పిండంటే నగరంలో పర్యావరణ కాలుష్యం స్థాయిని తగ్గించేందుకు నగర పరిధిలో ఉన్న అన్ని కర్మాగారాలను నగరం బయటికి తరలించాలని పౌర అధికార యంత్రాంగం నిర్ణయించిందట. అంటే ఆ సిటీలో పొల్యూషన్ అనేది పెరిగిపోతుంది. పొల్యూషన్ పెరిగినప్పుడు ఏం చేయాలంటున్నాడు అంటే ఆ పొల్యూషన్ తగ్గించుకోవడం కోసం నగర పరిధిలో ఉన్నటువంటి అన్ని కర్మాగారాలు ఏవైతే మన కంపెనీస్ ఉన్నాయో ఆ కంపెనీస్ అన్నిటిని బయటికి, నగరం బయటికి తరలించాలని అధికార యంత్రాంగం నిర్ణయించిందంట. ఇప్పుడు అజంప్షన్, ఊహ ఏముంటది మరి అంటే ఈ కర్మాగారాలను నగర సరిహద్దుల వెలుపలికి తరలించిన తర్వాత భవిష్యత్తులో నగరం కాలుష్య స్థాయి తగ్గవచ్చు అంటున్నాడు. ఎస్, కాలుష్యం అనేది ఇప్పుడు పెరుగుతుంది కాబట్టే ఆ ఏవైతే కంపెనీస్ ఉన్నాయో వాటిని బయటికి పంపించమని చెప్పేసి చెప్తున్నాడు. ఆ కంపెనీస్ లో కాలుష్యం పెరుగుతుంది కాబట్టి బయటికి పంపిస్తే భవిష్యత్తులో ఖచ్చితంగా తగ్గడానికి అవకాశం ఉంటుంది కదా. సో తగ్గవచ్చు అని అన్నాడు. ఎస్, అఫ్ కోర్స్ తగ్గడానికి అవకాశం ఉంది కాబట్టి అజంప్షన్ 1 కరెక్ట్ అవుతుంది. క్లియర్? నెక్స్ట్ చూద్దాం. అజంప్షన్ 2 చూడండి. ఈ కర్మాగారాల కోసం నగర పరిమితి వెలుపల అంటే
ఇక్కడ లిమిట్స్ అంటున్నాడండి. సో పరిమితి అంటే ఇక్కడ లిమిట్ ని ట్రాన్స్లేషన్ లో ఈ విధంగా ఇచ్చాడు. పరిమితి వెలుపల తగినంత భూమి అందుబాటులో ఉంది అట. అంటే నగరం వెలుపలికి పంపించాలని చెప్పారు కదా, అవుట్ సైడ్ ద సిటీ అవుట్స్కట్స్ అంటాం కదండి. సో ఆ సిటీ అవుట్స్కట్స్ లో ఆ కంపెనీలకు సరిపోయేటువంటి భూమి అనేది తగినంత భూమి అందుబాటులో ఉంది అంటున్నాడు. అయితే వీళ్ళు నగరం బయటికి పంపించాలని అధికార యంత్రాంగం ఎప్పుడైతే నిర్ణయిస్తుందో, అంటే అక్కడ వాళ్ళకి ఆల్టర్నేట్స్ ఏదో ఒకటి కల్పిస్తేనే కదా, ఆల్టర్నేట్ చూపిస్తేనే వీళ్ళని పంపించడానికి వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. అంటే ఎంతో కొంత భూమి అయితే అక్కడ ఉంటది. సో కాబట్టి ఆ తగినంత భూమి ఉంది కాబట్టే మీరు అక్కడ మీకు వసతులు కల్పిస్తాం, మీరు అక్కడ పెట్టుకోండి, ఈ సిటీస్ లో వద్దు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు అన్నట్టు. తర్వాత ఇక్కడ థర్డ్ వన్ చూడండి, లాభదాయకంగా ఉండడానికి ఈ కర్మాగారాల్లో చాలా వరకు ఇతర చిన్న పట్టణాలకు మారవచ్చు అంటున్నాడు. సో ఏంటటానంటే కమర్షియల్ గా లేదంటే ఇన్కమ్ ఎక్కువ వస్తుంది అని చెప్పి ఈ సిటీ కాకపోతే ఇంకో సిటీకి పోదాం అని చెప్పి ఆ కంపెనీస్ మారడానికి అవకాశం ఉంటది అంటున్నాడు. ఇది అజంప్షన్ తప్పు. ఎందుకంటే నువ్వు ఎట్లా ఆలోచించాలి, బీయింగ్ ఏ ఆఫీసర్ లాగా ఆలోచించాలి, అవునా కదా. నువ్వు ఒక ఆఫీసరు, గ్రూప్ 2 ఉద్యోగం చేయబోతున్నావు, గ్రూప్ 2 ఆఫీసరు కాబోతున్నావు కాబట్టి నీ అంచనా అనేది, నీ ఆలోచన అనేది ఏ విధంగా ఉండాలంటే ఆఫీసర్ లాగానే ఉండాలి. ఇక్కడ పంపించిన అధికార యంత్రాంగం ఎవరు? నువ్వే. పౌర యంత్రాంగం అని అన్నాడు. అంటే మన పౌరులని కాపాడేటువంటి యంత్రాంగం గవర్నమెంట్. సో యు ఆర్ ద గవర్నమెంట్ కదా ఇప్పుడు. కాబట్టి మీరు ఏం చేస్తారు, పాజిటివ్ వేలోనే ఆలోచించాలి. సొంత నిర్ణయాలు తీసుకుంటామా ఇక్కడ? తీసుకోవద్దు. పాజిటివ్ వేలో ఆలోచిస్తే ఏంటి, ఇవి రెండే కరెక్ట్ అవుతాయి. సో ఇక్కడ వాళ్ళు వేరే పట్టణాలకు పోతారు అని చెప్పేసి నెగిటివ్ గా ఆలోచిస్తావా? ఫస్ట్ సిచ్యువేషన్ ని సాల్వ్ చేయాలి. మనం ఇక్కడ నుంచి తీసేస్తే వాళ్ళు వేరే నగరంలోకి పోతారు అనేది, ఈ ఇమాజినేషన్ అనేది తప్పు అవుతుంది. సో కాబట్టి థర్డ్ వన్ రాంగ్. సో 1 and 2 మాత్రమే అవ్యక్తమైనవి అంటాము. సో ఓన్లీ 1 and 2 ఇంప్లిసిట్ అని చెప్పేసి చెప్తాం. ఓకే రైట్. సో నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ లో ఇక్కడ మనకి కౌంటింగ్ ఫిగర్స్ కి సంబంధించిన క్వశ్చన్ అడిగిండండి. ఏంటి కౌంటింగ్ ఫిగర్స్? నాన్ వెర్బల్ రీజనింగ్ లో మీకు షేప్స్ అండ్ దేర్ సబ్సెక్షన్స్ అనే ఒక టాపిక్ ఉంది. దాంట్లో ఉన్నటువంటిది ఇది. ఈ క్రింది చిత్రంలోని త్రిభుజాలు మరియు చతురస్రాల సంఖ్యను కనుగొనండి. సో బై వన్ గెట్ వన్ లాగా రెండింటిని ఒకేసారి కనుక్కోమని చెప్పిండు. ఫస్ట్ చూద్దాం. ఇక్కడ ఈజీగా అయిపోయేటువంటిది ఏంటి? చతురస్రాలు. సో చతురస్రాల సంఖ్య కనుక్కుందాం. చతురస్రాలు ఇక్కడ చూడండి, నేను చతురస్రాన్ని హైలైట్ చేస్తా. ఇగో ఇది చతురస్రం, ఇలా ఒక గీత గీసిన. ఓకేనా? ఎన్ని ఉన్నాయి ఈ బాక్సెస్ అంటే 4 బాక్సెస్. 4 బాక్సెస్ అంటే ఇది మొత్తం ఒకటి, ఇదొకటి, 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 ఇది మొత్తం కలిపితే 5 ఉంటాయి. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇదొకటి వస్తుంది. నెక్స్ట్ ఇన్సైడ్ మీకు ఇంకొక చతురస్రం కూడా ఇలా ఉందండి, ఇంకొక చతురస్రం కూడా ఉంది. అంటే మొత్తం చతురస్రాల సంఖ్య ఎన్ని అవుతున్నాయి? ఈ లోపల ఉన్నది, ఇన్సైడ్ ఉన్నది ఒకటి, ఈ అవుట్ సైడ్ ఉన్నది ఒకటి, ఇవి 2 ప్లస్ ఈ బాక్స్ ఉంది కదా దీంట్లో 4, అది మొత్తం కలిపితే 5 అంటే 7 ఉంటాయి. చతురస్రాలు 7 ఉంటాయి. ఫస్ట్ ఆప్షన్ 1, 2 ఎలిమినేట్ చేస్తావు, ఎందుకంటే 8 అన్నాడు కాబట్టి. ఇప్పుడు త్రిభుజాలు ఎన్నో కౌంట్ చేయాలి. త్రిభుజాలు కౌంట్ చేయమని అన్నప్పుడు ఏం చేద్దామనంటే, ఇది మొత్తం త్రిభుజం కదా. సో నేను ఫస్ట్ ఇక్కడికి కట్ చేస్తున్నా ఈ పెద్ద త్రిభుజాన్ని. ఎన్ని ఉంటాయి? ఇగో ఇలా ఉన్నప్పుడు ఎన్ని ఉంటాయండి? 3 ఉంటాయి అవి. సో నెక్స్ట్ అయిపోయింది. తర్వాత నేను ఇక్కడ నుంచి ఇగో ఇలా తీసుకొస్తున్నా దీన్ని మళ్ళీ. ఇప్పుడు ఇది అయిపోయింది కదా. ఈ నిలువుగా మొత్తం ఉంటే ఇవన్నీ ఉంటాయి? ఇగో ఈ ట్రిగ్గర్ పాయింట్ నుంచి ఇలా తీసుకుంటే ఇవి 3 ఉంటాయి. అయిపోయింది. నెక్స్ట్ ఈ పెద్దది మొత్తం కూడా తీసుకుంటున్నా, మొత్తం తీసుకుంటున్నా. ఇప్పుడు ఇలా నిలువుగా ఒక గీత గీసిన. ఈ మొత్తం ఎంత ఉంటది? ఇదొకటి, ఇదొకటి, మొత్తం ఒకటి అంటే ఒక 3 ఉంటాయి. క్లియర్? రైట్. సో అడిషనల్ గా ఇక్కడ ఒక ట్రయాంగిల్, ఇక్కడ ఒక ట్రయాంగిల్ 2, ఇదొకటి 3, ఇదొకటి 4 ప్లస్ 4. తర్వాత ఇంకేమైనా ఉంటాయా అంటే ఇన్సైడ్ చూడండి, ఇన్సైడ్ 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 ఇది ఉంది కదా, ఈ స్క్వేర్ బాక్స్ లో ఇలా ఇంటూ మార్క్ చేసిండు. చేసినప్పుడు దాంట్లో కూడా ఉంటాయండి. ఈ ఇంటూ మార్క్ చేసిన బాక్స్ లో ఇదొకటి, 2, 3, 4 అని అన్నాం. అయితే
ఇలా మీకు బాక్స్ ఎలా వస్తది అనంటే ఇగో ఇలా ఫార్మ్ అవుతదండి. ఇలా ఫార్మ్ అవుతది. ఇలా ఉన్నప్పుడు 1, 2, 3, 4 ఇలా రాసుకుంటాం. దీనికి మనకు ఎన్నైతే డివిజన్స్ లాగా వచ్చినాయో ఇదొకటి, ఇదొకటి, ఇదొకటి దీనికి డబుల్ చేస్తే ఈ హైయెస్ట్ నంబర్‌కి డబుల్ చేస్తే 8 అంటే దీంట్లో మొత్తంగా ఉండేటువంటి ట్రయాంగిల్స్ 8. సో ఇప్పుడు 8 అవుతాయి. ఇంతే. ఇంతకన్నా మించి ఏమన్నా ఉంటాయంటే ఇంకేముండవిగ. సో ఇక్కడ చూడండి. ఈ 3, 3, 3 కలిపితే 9. 9 ఇక్కడ ఒక 4 ఉన్నాయి. ఎంత? 13. సో 13 ఇక్కడ ఒక 8, 21. సో ఎక్కడుంది? ఆప్షన్ 4. 21 త్రిభుజాలు మరియు 7 చతురస్రాలు ఉంటాయి. ఓకేనా? రైట్. నెక్స్ట్ తర్వాత క్వెషన్ చూద్దాం. నెక్స్ట్ క్వెషన్‌లో మనకున్నది ఏంటి అనంటే ఎంబెడెడ్ ఫిగర్ అడిగిండండి. సో ఇక్కడ చూడండి ఎంబెడెడ్ సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ ఫిగర్ దట్ ఈస్ ఎంబెడెడ్ ఇన్ ద క్వెషన్ ఫిగర్ అంటున్నాడు. అంటే ఇగో ప్రశ్న చిత్రం ఇది. దీంట్లో ఎంబెడ్ అయినటువంటి ఇగో 1, 2, 3, 4 అని ఉన్నాయి కదా. దీంట్లో ఏది ఎంబెడ్ అయి ఉంది అని చెప్పేసి అడుగుతున్నాడు. ఏది దాంట్లో ఇన్సర్ట్ అయింది అని అంటున్నాడు. మరి ఏముంది ఒకసారి చూస్తే ఈ నాలుగిట్లలో చూడండి. ఫస్ట్ ఆప్షన్ చూడండి ఇదే ఉంటది. సో మీరు ఇలా తీసుకుంటే స్ట్రేట్ ఇలా తీసుకొని ఇట్లా తీసుకుంటే ఎం అనేది వస్తది. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. మీరు ఇంకేది ట్రై చేసినా వర్కౌట్ కాదు. ఇక్కడ ట్రయాంగిల్ అనుకుంటాం సెట్ అవ్వదు. సో నెక్స్ట్ ఇక్కడ ఉందేమో అవుతదేమో అనుకుంటాం. ఇలా స్ట్రేట్ లైన్ వస్తది కానీ మళ్ళీ ఇలా ముందుకెళ్ళదు. సో కాబట్టి ఇవేవి కావు. ఆప్షన్ 1 లో ఉన్నదే కరెక్ట్ అవుతది. ట్రూ అవుతదండి. క్లియర్? డన్. నెక్స్ట్ చూస్తే మనకి తర్వాత వచ్చింది ఇక్కడ వాటర్ ఇమేజ్. సో మనకి మిర్రర్ ఇమేజ్. సో ఒకసారి చూద్దాం. దిగువ ప్రశ్నలోని 4 ప్రత్యామ్నాయాలు 1, 2, 3, 4లలో ఇచ్చిన చిత్రం యొక్క సరైన ప్రతిబింబాన్ని ఎంచుకోండి అని అన్నాడు. అద్దం ఏబి లైన్ ద్వారా సూచించబడుతుంది అని అన్నాడు. అంటే ఏం లేదు, ఇక్కడ మిర్రర్ ఇమేజ్ ని ఫైండ్ అవుట్ చేయమన్నాడండి. కానీ మిర్రర్ ఇమేజ్ అనేది ఏ విధంగా ఇచ్చాడు అనంటే మిర్రర్ ని ప్లేస్ చేయడం కింది వైపు ప్లేస్ చేశాడు. బేసిక్ గా మిర్రర్ ఎక్కడ ప్లేస్ చేస్తాడు అనంటే మనకి లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ మిర్రర్ ని ప్లేస్ చేస్తాడు. ఇది జనరల్ గా మనం చూస్తుంటాం. కానీ కొన్నిసార్లు మిర్రర్ ని క్రింది వైపు కూడా ప్లేస్ చేయడానికి అవకాశం ఉంటుంది కదా. ఇక్కడ లాజిక్ ఒకటే, క్రింది వైపు ప్లేస్ చేస్తే కిందికి పడుతుంది, లెఫ్ట్ కి ప్లేస్ చేస్తే లెఫ్ట్ సైడ్ మనకి ఇమేజ్ అనేది పడాలి, రైట్ సైడ్ ప్లేస్ చేస్తే రైట్ సైడ్ ఇమేజ్ అనేది పడాలి. సో ఇప్పుడు చూడండి ఇక్కడ క్రింది వైపు పెట్టిండు. క్రింది వైపు పెడితే నీకు ఏం మారుతుంది? పైన ఉన్నటువంటిది క్రిందికి రావాలి. సార్ ఇప్పుడు మనము ఇక్కడ క్రింది వైపు పెట్టినా కూడా లెఫ్ట్ రైట్లు మారుతాయి అని అనుకుంటే పొరపాటు. ఎందుకంటే మిర్రర్ ఇమేజే, మిర్రర్ ని కింది వైపు పెట్టిండు కానీ ఇట్ లుక్ లైక్స్ ఏ వాటర్ ఇమేజ్. వాటర్ ఇమేజ్ లాగా తీసుకోవాలి. అప్పుడు పై వైపుంది కింది వైపు వస్తుంది కానీ లెఫ్ట్ రైట్లు మారయి గుర్తుపెట్టుకోండి. ఏమైతుంది? ఇగో ఈ రైట్ సైడ్ వైపు గీతలు ఉన్నాయి చూసిర్రా, ఇది యాజ్ ఇట్ ఈజ్ గా ఇలానే ఉండాలి. ఈ లెఫ్ట్ సైడ్ వైపు ఏ ఉంది కదా, ఇది క్రిందికి వస్తే ఏ అనేది వాటర్ ఇమేజ్ లో ఇలా కనిపిస్తుంది కదా, అలా కనిపించాలి. ఎక్కడ ఉంది? ఇక్కడ ఉందా? లేదు. ఇక్కడ ఉందా? ఉంది. ఇక్కడ ఉందా? లేదు. ఇక్కడ ఉందా అంటే ఉంది. కానీ ఇప్పుడు లెఫ్ట్ రైట్లు మారతాయా? మారాయి. ఇక్కడ ఈ క్రింది వైపు మిర్రర్ ఉంచినప్పుడు లెఫ్ట్ రైట్లు మారాయి కాబట్టి ఈ రైట్ సైడ్ ఉన్న లైన్స్ ఇలానే ఉంటాయి. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనా? రైట్. సో ఈ విధంగా మనము మిర్రర్ ఇమేజ్ ని తీసుకుంటాం. మిర్రర్ ఉంచే ప్లేస్ ని ఆధారంగా మనం తీసుకోవడం జరుగుతుందండి. ఓకే, రైట్. సో నెక్స్ట్ ఇక్కడతోని మనకు ఈ క్వశ్చన్స్ అనేవి రీజనింగ్ లో వచ్చినటువంటి ఏపీ గ్రూప్ 2 ఎగ్జామ్ లోని మెంటల్ అబిలిటీలో రీజనింగ్ క్వశ్చన్స్ ని మనం డిస్కస్ చేసుకున్నాం. ఈ ఎంటైర్ రీజనింగ్ క్వశ్చన్స్ ని చూసినట్లయితే మనకి సో మోడరేట్ టు హై లెవెలే ఉందని చెప్పొచ్చు. మరి ఈజీ అని చెప్పలేము. మోడరేట్ లెవెల్ నుంచి హై లెవెల్ వరకు కొన్ని క్వశ్చన్లు హై లెవెల్లో ఉన్నాయి, కొన్ని క్వశ్చన్లు మోడరేట్ గా ఉన్నాయి. సో కాబట్టి దీని ఆధారంగా మీరు మీ కీని చెక్ చేసుకోండి. ఇది కంప్లీట్ గా మనకి గ్రూప్ 2 కి సంబంధించిన రీజనింగ్ అనాలిసిస్. థ్యాంక్ యూ అండి.